ओं भद्रं कर्णेभिः शृणुयाम देवाः। ओं भद्रं कर्णेभिः शृणुयाम देवाः। भद्रं पश्येमाक्षभिर्यजत्राः। भद्रं पश्येमाक्षभिर्यजत्राः। स्थिरैरङ्गैः तुष्टुवागुंसस्तनूभिः। स्थिरैरङ्गैः तुष्टुवागुंसस्तनूभिः। व्यशेम देवहितं यदायुः। व्यशेम देवहितं यदायुः। ॐ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः। ॐ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः। स्वस्ति न पूषा विश्ववेदाः। स्वस्ति नः पूषा विश्ववेदाः। स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः। स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः। स्वस्ति नो बृहस्पतिर्दधातु। स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ शान्तिः शान्तिः शान्तिः। ఓంకారం అంటే మనమే. మనకు 4 స్వరూపాలు ఉన్నాయి. మొదటిది విశ్వడు, విశ్వస్వరూపం మనది. రెండోది తైజసుడు, తైజస స్వరూపం. మూడోది ప్రాజ్ఞుడు అంటే ప్రాజ్ఞస్వరూపం మనది. నాలుగోది అసలు స్వరూపం మనది, తురియ స్వరూపం మనది. మనం జాగ్రత్త అవస్థలో ఎట్లుంటామో చెప్పిండు. జాగ్రత్త స్థానంలో బహిష్ప్రజ్ఞ ఏకోనవింశతి ముఖ. స్వప్నంలో మనం ఎట్లుంటాం, సుషుప్తిలో ఎట్లుంటాం. అవి 3 లేనప్పుడు ఈ 3 ఉపాధులు మనకు, ఈ 3 ఉపాధులు తగులుకున్నాయి. భ్రమ అన్నమాట. తాడులో పాము ఉన్నట్టుగా బ్రహ్మవశాత్తు ఆ విధంగానే మనలోన ఈ 3 ఉండి నేను విశ్వుణ్ణి, నేను తైజస్సుని, నేను ప్రాజ్ఞుణ్ణి అనుకుంటాడు. అసలు తానెవరో తనకు తెలియదు. ఈ 3టికి అతిరిక్తంగా మనం వేరే ఉన్నాం అని మన జ్ఞానాన్ని మనకు తెలియజేయడం కోసము ఉపనిషత్తు ఉపక్రమిస్తుంది అన్నమాట. మన స్వరూపం తెలియజేయడానికి. జాగ్రత్తలో ఉండేది మన స్వరూపం కాదు, స్వప్నంలో ఉండేది మన స్వరూపము కాదు, సుషుప్తిలో ఉండేది కూడా మన నిజ స్వరూపము కాదు. ఇది అధ్యాస స్వరూపం అన్నమాట. మన స్వరూపం ఏంది, అసలు స్వరూపం ఏంది అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి. మంత్రం అనండి. నాంత ప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం నో భయత ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయః. తాత్పర్యం అనండి. వివేకం కలిగిన మానవులు తురీయుని విషయమున అంగీకరించునది ఏమనగా ఆ తురీయుడు అంతఃప్రజ్ఞుడు కాడు, మరియు బహిష్ప్రజ్ఞుడు కూడా కాడు, మరియు ఉభయప్రజ్ఞుడు కూడా అనగా అంతర్బహిర్ప్రజ్ఞుడు కూడా కాడు, మరియు ప్రజ్ఞాన ఘనుడును కాడు. అలాగే ప్రజ్ఞుడు కూడా కాడు, అప్రజ్ఞుడు కూడా కాడు. అయినప్పటికీ అతడు
అదృష్టుడు అదృష్టుడు అవ్యవహార్యుడు అవ్యవహార్యుడు అగ్రాహ్యుడు అగ్రాహ్యుడు అలక్షణుడు అలక్షణుడు అచింత్యుడు అచింత్యుడు అవ్యపదేశ్యుడు అవ్యపదేశ్యుడు ఏకాత్మ ప్రత్యయసారుడు ఏకాత్మ ప్రత్యయసారుడు ప్రపంచమునకు ప్రపంచమునకు ఉపశమస్థానుడు ఉపశమస్థానుడు శాంతుడు శాంతుడు శివుడు శివుడు అద్వైత స్వరూపుడై అద్వైత స్వరూపుడై ఉన్నాడు. ఉన్నాడు. అతడే అతడే ఆత్మ. ఆత్మ. అతడే అతడే సాక్షాత్తు సాక్షాత్తు తెలుసుకొనుటకు తెలుసుకొనుటకు యోగ్యుడైన వాడు. యోగ్యుడైన వాడు. అతడే అతడే నేను. నేను. నేనే నేనే సాక్షాత్తు సాక్షాత్తు తెలుసుకొనుటకు తెలుసుకొనుటకు యోగ్యుడైన యోగ్యుడైన వాడిని. వాడిని. అది ఇక్కడ మంత్రానికి తాత్పర్యం చెప్పుకున్నాం మనం. వివేకం కలిగిన మానవులు. మామూలుగా మనుషులు రెండు రకాలు ఉంటారు. శాస్త్రజ్ఞానం కలిగిన వాళ్ళు, శాస్త్రజ్ఞానం లేనోళ్ళు. ఇక్కడ వివేకం అంటే ఇది. గురువు దగ్గర కూర్చొని శాస్త్రజ్ఞానం. శాస్త్రజ్ఞానంలో ఏముంటుంది? ఆత్మ అనాత్మ విచారణం. ఏది నేను, ఏది నేను కాదు. దీంట్లో రెండు కలిసి ఉన్నాయి శరీరంలో. ఒకటి మనము, ఒకటి మనం కాంది. రెండు కలిసి ఉన్నాయి. ఈ కలిసి ఉన్న దీంట్లో మనం ఏది, మనం కానిది ఏది? ఆత్మ అనాత్మ. ఆత్మ అంటే నేను, అనాత్మ అంటే నేను కాంది. ఈ రెండు కలిసి ఉన్నదాన్ని విడదీస్తుంది ఆత్మ అనాత్మ విచారణ. శాస్త్రం. శాస్త్రం అంటే ఏ శాస్త్రమైనా, షట్శాస్త్రాలలో ఏ శాస్త్రమైనా ఆ శాస్త్రానికి ఆధారం వేదం కాబట్టి వేదాన్ని ఆధారంగా ఈ వివేక జ్ఞానం కలిగిన వారు అంటే శాస్త్రజ్ఞానము, ఉపనిషత్తు జ్ఞానము గురుముఖంగా ఇన్నటువంటి వాళ్ళు, గురుముఖంగా ఇన్నటువంటి వాళ్ళు తురీయుని విషయముల అంటే మన విషయంలో, ఆత్మ విషయంలో. తురీయుడు అంటే ఎవరీడా? మనమే. తురీయుని విషయముల అంగీకరించున్నది ఏమనగా ఇవన్నీ శాస్త్రాలన్నీ చదివి, వేదాలన్నీ అధ్యయనం చేసి, ఉపనిషత్తులన్నీ గురుముఖంగా అధ్యయనం చేసి, అనుష్ఠానం చేసి, అనుభవానికి తెచ్చుకొని వినడం వేరు, అనుభవానికి రావడం వేరు. అవి అనుభవానికి తెచ్చుకొని వాళ్ళు అంగీకరించింది, వాళ్ళు అంగీకరించింది అంటే శృతి చెప్పింది నిజమే, ఉపనిషత్తు చెప్పింది నిజమే అని ఆ నిజాన్ని అంగీకరించింది. ఏమనగా అంగీకరించాలి కదా. వేదం మస్తుగా చెప్తుంది, నువ్వు శరీరం కావు, నువ్వు మనస్సు కావు, నువ్వు ఆత్మ అని మస్తుగా చెప్పింది అనుభవానికి వస్తే కదా మనం అంగీకరిస్తాం. చెప్పింది కరెక్టే అని అంగీకరిస్తాం కదా. ఆ విధంగానే శాస్త్రం కూడా బోధిస్తుంది అన్నమాట. బోధించినంత మాత్రాన మనం చదువుతాము, మన అనుభవానికి వచ్చితే కరెక్టే చెప్పింది అని మనం అంటాం అన్నమాట. ఏమి అంగీకరించినది ఏమనగా ఈ విధంగా శాస్త్రాన్ని, వేదాన్ని, ఉపనిషత్తులను అధ్యయనం గురుముఖత అధ్యయనం చేసి, వాళ్ళు అనుష్ఠానం చేసి, వాళ్ళ అనుభవానికి వచ్చి ఈ వేదాలు శాస్త్రాలు నిజమే అని వాళ్ళు అదంతా చెప్పింది నిజమే అని అంగీకరించింది. ఏమనగా అతడు అంటే మనం. వీడు అతడు అంటే ఎవరు? వాడెక్కడనో ఢిల్లీలో, బొంబాయిలో, ఆకాశంలో, స్వర్గంలో, కిందెక్కడ లేదు. అతడెవరు? మనమే. అతడంటే మనమే. అంతఃప్రజ్ఞుడు కాడు. మనం ఏదైతే అంతఃప్రజ్ఞుడు అంటే స్వప్నావస్థలో నేను స్వప్న శరీరాన్ని ధరించి స్వప్న విషయాలను చూస్తున్నా కదా, అతడే నేడు అని కొంతమందికి భ్రమ ఉంటుంది కదా. మనం అంతఃప్రజ్ఞులము కాము. అంతఃప్రజ్ఞుడు అంటే తైజస్సుడు. ఇక్కడ మనం నేను తైజస్సుని కాను. అంతఃప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతిముఖ స్థూలభుకు సూక్ష్మభుకు తైజస ప్రవివిక్తభుకు తైజస ద్వితీయ పాద అని రెండో పాదంలో గురించిన తైజస్సుని నేను కాదు. బహిష్ప్రజ్ఞుడును కాడు. బహిష్ప్రజ్ఞుడు అంటే జాగ్రత్త అవస్థలో. జాగరిత స్థానో బహిష్ప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతిముఖ స్థూలభుకు వైశ్వానర ప్రథమ పాద అని ఏదైతే చెప్పబడిందో దాంట్లో ఏది కూడా నేను
కాదు. ఉభయ ప్రజ్ఞుడు అంతః బహిప్రజ్ఞుడు కాడు. పోని రెండింటిని కలిపి నేనే అందామనుకున్నా కానీ రెండు కూడా మనము కాము. అంతఃప్రజ్ఞులం కావు, బహిప్రజ్ఞులం గాను, ఉభయ ప్రజ్ఞులం కూడా కాము. ఉభయత ఉంది కరెక్టేనా సార్ ఇక్కడ? ఉభయత ప్రజ్ఞుడు, ఉభయ ప్రజ్ఞుడినే ఉభయత ప్రజ్ఞుడన్న ఉభయ ప్రజ్ఞుడన్న ఒకటే. ఓకే. ప్రజ్ఞానఘనుడు కాడు అంటే మనము సుషుప్తి స్వరూపం కూడా మనది కాదు, జాగ్రత్త స్వరూపం మనది కాదు. జాగ్రత్త స్వరూపం అంటే ఏంది? జాగ్రత్త స్వరూపంలో మొత్తం పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారంతో కూడిన సకల ప్రపంచం ఏదైతున్నదో దాంట్లో ఏది కూడా మనము కాము అని తాత్పర్యం. ఆ విధంగానే స్వప్న ప్రపంచంలో పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారంతో కూడిన సకల ప్రపంచం స్వప్నంలో మనం ఏమేం చూస్తామో దాంట్లో ఏది కూడా మనము కాము. ఆ విధంగానే మరి ప్రజ్ఞానఘనుడు వాడు. మనం సుషుప్తి అవస్థలో ఈ జాగ్రత్త ప్రపంచాన్ని, స్వప్న ప్రపంచాన్ని కూడా మర్చిపోయి ఒక ఆనందంలో ఉంటాం కదా, ఆనంద స్వరూపం. ఆనందం అంటే స్వప్నంలో జాగ్రత్తలో ఏదైతే టెన్షన్లు ఉంటాయో టెన్షన్లన్నీ పోతాయి కదా, పోయి ఆనందం వలె అనుకుంటాం కదా, ఆ ఆనంద స్వరూపం కూడా మనం కాము. ఎందుకంటే ఆనందం కానీ దుఃఖం కానీ మనస్సు స్వభావాలు. అవి దేని స్వభావాలు? మనస్సులో ఉత్పత్తి అవుతాయి, మనస్సులో లయిస్తాయి. అది మన స్వరూపము కాదన్నమాట. జాగ్రత్త స్వప్నంలో దుఃఖం ఎక్కువండింది, సుషుప్తిలో ఆ దుఃఖం పోయింది కాబట్టి సుఖ ఆభాసం కలిగింది. దేంట్లో కలిగింది? మనస్సులోనే కలిగింది అన్నమాట. కాబట్టి ప్రజ్ఞానఘనుడు, ప్రజ్ఞానం అంటే జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో ఉంటే ప్రపంచ జ్ఞానం అంతా అక్కడ ఘనీభవించింది. చెప్పుకున్నాం కదా మనం. ఇప్పుడు లైట్ వేసినాం, చదువుకుంటున్నాం. ఇప్పుడు కరెంటు పోయింది అనుకోండి, ఒక వస్తువు అంతా కనబడుతుందా? ఏమైంది? అది చీకటి చేత ఘనీభవించింది. అంతా ఒక్కటైపోయింది. నువ్వు నేను వేరే ఏం లేదు, అంతా చీకటి నల్లగా ఉంటుంది. ఆ విధంగానే అక్కడ జాగ్రత్త స్వప్నాలు ఉండవు, మొత్తం ఘనీభవించి కేవలం అజ్ఞానమే ఉంటుంది, తెలవంతనం ఉంటుంది అన్నమాట. కేవలం తెలవంతనం అన్నమాట. ఏదైనా వస్తువు ఉంటే ఇప్పుడు కరెంటు పోయిందనుకో, మనం ఉంటాము, మనకేమైనా తెలివి ఉంటుందా? బయట తెలివి, ఏది వస్తువు కనబడితే మనకు తెలివి ఉంటుంది, నువ్వు నేనని గుర్తిస్తాం. కరెంటు పోయిన తర్వాత ఏం తెలివి ఉంటుంది? మనం ఉంటాము, కానీ ఆ వివేకం ఉందా? కరెంటు ఉన్నప్పుడు నిన్ను చూసుకుంటా, నన్ను చూసుకుంటా, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కదా, ఈ విషయాలన్నీ అవి ఉంటాయి, అప్పుడు ఉండవు అన్నమాట. చీకటి చేత ఘనీభవించినట్టు అప్పుడు తెల్వంతనం చేత, అజ్ఞానం చేత ఘనీభవించింది అన్నమాట. కానీ ఆ జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో మనం ఏదైతే దుఃఖాలు అనుభవించినామో, ఆవేదన పోయి సుఖంగా ఉన్నట్టు ఆభాస కలుగుతుంది. దాన్ని ప్రజ్ఞాన ఘనము అంటారు. ప్రజ్ఞానం అనేది జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో ఉన్న ఈ ప్రపంచ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం అంతా ఘనీభవించింది. లేదు, చీకటి చేత వస్తువులు ఘనీభవించినట్టు జాగ్రత్త అవస్థల తెలివంతనం అనమాట, అజ్ఞానగనం ఘనీభవించింది అనమాట. ఆ ప్రజ్ఞానఘనుడు కూడా కాడు. ప్రజ్ఞానం ఘనీభవించింది, ప్రజ్ఞానఘనుడు కూడా కాడు. ప్రజ్ఞుడు కూడా కాడు. ప్రజ్ఞుడు అర్థమైందా? ప్రజ్ఞుడు కూడా కాడు. ప్రజ్ఞుడు కూడా కాడు అంటే అసలు ఏమి తెలియకుంటే లెక్క. మళ్ళీ పొద్దున్నే లేచిన తర్వాత నేను కొంచెం బాగా నిద్రపోయినా, నేను కొంచెం సరిగా నిద్రపోలేదు అని ప్రమోద వృత్తుల ద్వారా మళ్ళీ పొద్దున్నే లేచి మనకి అన్ని అనుభవానికి వస్తున్నాయి కదా. అసలు అప్రజ్ఞుడైతే మనకు మళ్ళీ పొద్దున్నే జ్ఞానం, అప్పుడు మనకు జ్ఞానం కలుగుతున్నది కానీ ఆ జ్ఞానాన్ని చెప్పలేకపోతున్నాం మనం ఎప్పుడు సుషుప్తిలో. ఎందుకంటే ఆ చెప్పడానికి సరిపడ మనస్సు, ఇంద్రియాలు, శరీరం మన సహకారం చేస్తలేవు. అప్పుడు మెలుకున్న తర్వాత అవి చెప్పుకోవడానికి శరీరము, ఇంద్రియాలు, మనస్సు అనే సహకారం కలిగి, నేను ఈరోజు బాగా ఆనందంగా పడుకున్నా, దాన్ని ప్రజ్ఞ అంటారు. దాన్ని ఏమంటారు? ప్రజ్ఞ. అది స్థూల ప్రజ్ఞ కాదు, సూక్ష్మ ప్రజ్ఞ కాదు, కారణ ప్రజ్ఞ కాదు, కేవలం అది ప్రజ్ఞ. ఏమంటారు దాన్ని? కేవలం ప్రజ్ఞ. స్థూల విషయాలను చూసుకుంటూ చెప్పుకుంటే స్థూల ప్రజ్ఞ అవుతుంది.
సూక్ష్మ విషయాలు అంటే స్వప్నావస్థలో మనం చూసుకుంటూ చెప్తే దాన్ని సూక్ష్మ ప్రజ్ఞ అంటారు. ఆ విధంగానే మనం సుషుప్తి అవస్థలో సుషుప్తిని అనుభవించుకుంటూ మనం పక్కోళ్ళకి చెప్తే అప్పుడు కారణ ప్రజ్ఞ అంటారు. ఇప్పుడు మనం అనుభవించి లేచి వచ్చిన తర్వాత చెప్తున్నాం కదా, కేవల ప్రజ్ఞ ఇది, ప్రజ్ఞ మాత్రం. ప్రజ్ఞ అది స్థూల ప్రజ్ఞ కాదు, సూక్ష్మ ప్రజ్ఞ కాదు, కారణ ప్రజ్ఞ కాదు, స్మృతి ప్రజ్ఞ ఇది. ఏంది ఇది? అట్లా అనుకోవాలి. ప్రజ్ఞ అంటే ఈడ స్మృతి ప్రజ్ఞ. ఏ స్మృతిది? సుషుప్తి స్మృతి, స్మృతి ప్రజ్ఞ. అప్రజ్ఞుడుగాడు ఆ విధంగానే ప్రజ్ఞుడుగాడు ప్రజ్ఞుడు అంటే బాగా తెలిసిన, అంటే సుషుప్తిలో ఉండి చెప్పేవాడు కాడు. అప్రజ్ఞుడు తెలియదని చెప్పడానికి కూడా వీలు లేదనమాట. మన పొద్దున్నే లేచి చెప్తున్నాడు కదా, సుషుప్తి సమయంలోనేమో వీడు చెప్పడానికి వీలు పడదు. సుషుప్తి సమయంలో నేను ఆనందం అనుభవిస్తున్నాను పక్కోడు చెప్తావా? ఇప్పుడు ప్రజ్ఞ ఉండదు అనమాట. అప్పుడు మరి అది ప్రజ్ఞుడు అని చెప్పడానికి వీల్లేదు. మనం చెప్పగలిగితే ప్రజ్ఞుడు, అప్పుడు ప్రజ్ఞుడు కాడు, అప్రజ్ఞుడు కాడు. అయినప్పటికీ మనకు శంకర భాష్యంలో అన్నీ వస్తాయి, దీన్ని ఒక్కొక్క పదానికి వస్తుంది. మన ఊరికి టూకీగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ దీన్ని సీరియస్గా తీసుకోవద్దు. అప్రజ్ఞుడు కూడా కాడు, ఏమి తెలియనివాడు, అయినప్పటికీ అదృష్టుడు. ఇవన్నీ ఓ పక్కన పెట్టి ఇక మన స్వరూపం ఎట్లా అంటే, మన స్వరూపం ఎట్లా, మన నిజమైన స్వరూపము అంతఃప్రజ్ఞత్వము మనది కాదు, బహిప్రజ్ఞత్వము మనది కాదు. ఆ విధంగానే అప్రజ్ఞ అంటే ప్రజ్ఞానఘనం కూడా మనది కాదు, ప్రజ్ఞ కాదు, అప్రజ్ఞ కాదు, ఏది కాదు. అయినప్పటికీ మన స్వరూపం ఎట్లా అంటే అదృష్టుడు. దృష్టుడు. మనం అన్నిటినీ చూస్తాం, మనం చూసేది ఏదైనా ఉందా? విజ్ఞాతార మరే కేన విజానీయాత్, విజ్ఞాతార మరే కేన విజానీయాత్, యద్వై తన్న విజానాతి విజానన్వై తన్న విజానాతి నహి జ్ఞాతుర్జ్ఞాతేర్విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తదన్యద్విభక్తం యద్విజ్ఞానాత్ యద్విజానీయాత్ యద్విజానీయాత్. మనకంటే భిన్నంగా ఒకటి ఉంటే కదా ఇంకోటి చూడడానికి ఉండేది ఒకటే, అదే మనం అన్నమాట. మనం చూడడానికి ఇంకొకటి లేదు. పట్టకారు ఉంటుంది, అన్నిటిని పట్టుకుంటుంది. ఈ గిన్నెను ఆ గిన్నెను, ఆ గిన్నెను వదిలి ఈ గిన్నెను, అన్నిటిని పట్టుకుంటుంది. పట్టుకున్న పట్టుకుంటుందా? పట్టుకోదు. మనం పట్టుకునే వాళ్ళం, మనం పట్టుకునే వాళ్ళం, మనం పటకారులం. మనస్సులో దూరి కంటి ద్వారా రూపాన్ని పట్టుకుంటాం, చెవి ద్వారా శబ్దాన్ని పట్టుకుంటాం, ముక్కు ద్వారా వాసన పట్టుకుంటాం, నాలుగు ద్వారా రుచిని పట్టుకుంటాం, చర్మం ద్వారా స్పర్శను పట్టుకుంటాం, లోపల దూర విషయాలు స్మృతి ద్వారా పట్టుకుంటాం. పట్టుకునేదే మన పని పటకారతో. ఇక పటకారేని మనస్సే పటకార, మనస్సే పటకార. ఆ మనస్సుని పటకార చేత కంటితో రూపాన్ని పటకారకు ముందు ఒకటి ఉంటుంది, వెనుక ఒకటి ఉంటుంది. వెనకదే మనం పట్టుకుంటాం, ముందుదేమో గిన్నెల్లో బొన్నెల్లో పట్టుకుంటుంది. ఈడ వెనకదేంది మనస్సు, ముందుదేంది ఇంద్రియాలన్నమాట. పటకారకు ముందు భాగం ఉంది కదా, అవి ఇంద్రియాలు. కంటి దగ్గర పోయి రూపాన్ని పట్టుకుంటావు, చెవి దగ్గర పోయి చూసి అని పొద్దున్నే లేచి సాయంత్రం దాకా పట్టుకునేదే వాటికి పనిగా. అర్థమైందా? కానీ పటకారకు పట్టుకునే వాడిని పట్టుకునే పవర్ దానికి లేదు. ఆ విధంగానే మనస్సు ప్రపంచం అంతా పట్టుకుంటుంది, కానీ పట్టుకున్న వాడిని పట్టుకునే శక్తి దానికి లేదు. అదృష్టం, అదృష్టుడు. ఎవరింగా అతను చూసేది ఇంకో వస్తువు లేదు. అవ్యవహార్యుడు, వ్యవహారం. మనసులో వృత్తి ఏర్పడితే వ్యవహారం ఏర్పడుతుంది. మనసు లోపట వృత్తి ఏర్పడ్డది అనుకో, మనసు లోపట వృత్తి ఏర్పడితే అప్పుడు వ్యవహారం వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం కూరగాయలకు పోయినాం అనుకో, కూరగాయలన్నీ చూసినాం, మనసు లోపల వృత్తి ఏర్పడ్డది. ఏ కూరగాయలు తీసుకోవాలో, ఎన్ని రకాల కూరగాయలు తీసుకుని, కానీ ఇన్ని రకాలు మనకు అవసరము లేదు, కొన్ని రకాలే అవసరము అని మనకేమవుతుంది? అప్పుడు వ్యవహారం వస్తుంది. ఏమొస్తుంది? వ్యవహారం మొదలవుతుంది. ఆ వ్యవహారంలో మనకు బెండకాయలు కావాలనుకున్నాం, బెండకాయలు 10 చోట్ల ఉన్నాయనుకో,
ఈ 10 చోట్ల బెండకాయలు, ఏవి ముదురు బెండకాయలు, ఏది లేత బెండకాయలు, ఏవి ఆర్గానిక్, ఏవి బహిర్గానిక్ ఆలోచన చేసుకుంటాం కదా. ఇట్లా వ్యవహారం అన్నమాట. అవ్యవహార్యుడు, మనసులో వృత్తి ఏర్పడితే దాని మీద వ్యవహారం నడుస్తుంది. మనసులో వృత్తి ఏర్పడితే వ్యవహారం నడుస్తుంది. ఆత్మ అట్లా వృత్తి ఏర్పడదు కదా మనకు. వస్తువుకైతే వృత్తి ఏర్పడుతుంది. ఇంద్రియాల ద్వారా ఏదైనా వస్తువు స్వీకరించబడితే వృత్తి ఏర్పడుతుంది. కానీ మన వృత్తికి విషయం కాదుగా. అన్నిటిని చూసేది మనమే. మనం దేనికి వృత్తి కాదు. మన పైన ఇంకోటి చూసేవాడు ఉంటే వాడికి మనం వృత్తి అవుతాం. అర్థమవుతుందా? అవ్యవహార్యుడు, అగ్రాహ్యుడు. అవ్యవహార్యుడు కాబట్టి అగ్రాహ్యుడు. గ్రహించడానికి వీలుపడదు. ఏదైనా గ్రహిస్తే మనస్సు ద్వారానే గ్రహించాలి. మనస్సు ద్వారానే గ్రహించాలి. మనం మనస్సుకు అతీతులం. మనల్ని గ్రహించేది ఇంకొకటి లేదు. అన్నిటిని గ్రహించేది మనమే. మనల్ని గ్రహించేది ఇంకోటి ఉందనుకో, మళ్ళీ దాన్ని గ్రహించేది ఇంకోటి ఉండాలి, దాన్ని గ్రహించేది ఇంకోటి ఉండాలి, దాన్ని గ్రహించేది ఇంకోటి ఉండాలి, దాన్ని గ్రహించేది ఇంకోటి. ఇట్లే అనుకుంటావో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మళ్ళీ ఇంకోటి మిగిలే ఉంటుంది అన్నమాట. దీన్ని ఏమంటారు? ఏ దోషం అంటారు దీన్ని? అవ్యవస్థ దోషం. ఈ అవ్యవస్థ అనేది ఒక దోషం. ఇది అంగీకరించడానికి వీలు పడందన్నమాట. చూసినావా? అనవస్థ. ఏనో ఒక దగ్గర ఆగిపోవాలి. ఏనో ఒక దగ్గర ఆగిపోవాలి. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధి బుద్ధేరాత్మ మహాన్ పరః మహత పరం అవ్యక్తం అవ్యక్తాత్ పురుషపర పురుషాన్న పరం కించిత్ సాకాష్ట సా పరాగతి. పురుషుని దగ్గర వచ్చి ఆగిపోయింది. ఒక అవస్థ, ఒక స్థితి, అదంతే. దాని అవతల ఇంకొకటి లేదు. అట్లా లేకపోతే కుదరదు అన్నమాట. అగ్రాహ్యుడు, అలక్షణుడు. గుణం ఉంటే లక్షణం ఉంటుంది. గుణం ఉంటే లక్షణం ఉంటుంది. భూమిలో వాసన గుణం ఉంది కాబట్టి వాసన లక్షణం కలిగింది భూమి అంటాం. నీళ్ళల్లో శీత గుణం ఉంది కాబట్టి శీత స్పర్శ కలిగింది నీళ్ళు అంటాం. అగ్నిలో వేడి ఉంది కాబట్టి వేడి అని గుణం ఉంది కాబట్టి గుణాన్ని ఆధారం చేసుకొని గుణం కలిగిన వస్తువు, వేడి కలిగిన వస్తువు అగ్ని అంటాం అన్నమాట. ఆకాశంలో శబ్దం ఉంటుంది కాబట్టి శబ్దం అనే గుణాన్ని ఆధారం చేసుకొని శబ్ద గుణకం ఆకాశం అని ఆకాశానికి లక్షణం చెప్పి, ఆ విధంగా మన లోపల ఏదన్నా గుణం ఉంటే ఆ గుణాన్ని పట్టుకొని దీనికి లక్షణం చెప్పడానికి వీలయ్యేది. అసలు మన లోపల గుణమే లేదు. గుణం అనేది ప్రకృతిలో ఉంటుంది. సత్వరజస్తమ గుణాల సామ్య వైషమ్యాల వల్ల గుణాలు రకరకాలు ఏర్పడతాయి. మన లోపల గుణం లేదు కాబట్టి లక్షణం ఉండదు అన్నమాట. అచింత్యుడు కాబట్టి అచింత్యుడు. ఏదైనా గుణం ఉంటే దాన్ని చింతించడానికి వీలవుతుంది. చిత్తానికి విషయం అయితే చింతించడానికి వీలవుతుంది. మనసులో వృత్తి ఏర్పడి ఆ వృత్తి మళ్ళోసారి స్మరించడానికి వీలవుతుంది. అది వృత్తి కాదు కదా మనకు. వృత్తి ఏర్పడాలంటే ఆత్మకు మన వృత్తి ఏర్పడాలంటే ఇంకోటి ఉండాలి. మనస్సు, ఇంకొక ఆత్మ మనకు ఉండాలి. విషయం అనేది మనసులో వృత్తి ఏర్పడుతుంది. మనసులో వృత్తి ఏర్పడుతుంది అంటే ఆ విషయం అనేది లోపలికి వచ్చి జోరిపోతుంది, ప్రతిబింబం ఏర్పడుతుంది. ఆ విధంగా మనం ఎవరికి ప్రతిబింబం అవుతాం? మనకు దేనికి విషయం కావాలన్నమాట. అచింత్యుడు, అవ్యపదేశుడు. ఇట్లా ఉంటుంది అని చెప్పడానికి వీలు పడంది. మనకంటే భిన్నంగా ఏదైనా ఉంటే చెప్పడానికి వీలవుతుంది. మనమే కదా. ఏకాత్మ ప్రత్యయసారుడు. మనస్సులో అనేకాత్మ ప్రత్యయాలు ఉంటాయా? మనస్సులో అనేకాత్మ ప్రత్యయాలు ఉంటాయి. రూపాత్మకము, రసాత్మకము, గంధాత్మకము, స్పర్శాత్మకము, పృథివ్యాత్మకము, జలాత్మకము, అగ్నియాత్మకము, వాయువాత్మకము, ఆకాశాత్మకము, నువ్వు ఆత్మకము, నేను ఆత్మకము, బీరకాయాత్మకము, బెండకాయాత్మకము, రసమాత్మకము, సాంబారాత్మకము, ఉప్మా ఆత్మకము, ఇడ్లీ ఆత్మకము. ఎన్ని ఉంటాయి అనుకున్నాం మనసులో వృత్తులు. ఇవన్నీ అనేక వృత్తులు ఉంటాయి. కానీ మన స్వరూపము ఏకాత్మ ప్రత్యయసారం. ఏకాత్మ ప్రత్యయం అంటే నేను 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 అని తప్ప ఇంకోటి ఏది దాంట్లో ఉండదు అన్నమాట.
ప్రపంచమునకు ఉపశమస్థానుడు. ఈ ప్రపంచం అంతా దేంట్లో ఉపశమనం అవుతుంది? మనలోనే. ఏతో వా భూదేతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యస్మిన్ ప్రయంతి అభిశంవిసంతి తత్ బ్రహ్మ. అది మన బ్రహ్మ. ఇవ్వడిచే జనించు జగమివ్వని లోపల నుండి లీనమై ఇవ్వని యందు డిందు. మన లోపలనే జాగ్రత్త అవస్థ, మన లోపలనే స్వప్నావస్థ, మన లోపలనే సుషుప్తి అవస్థ. నీళ్ళల్లో అలలు వచ్చి పోయినట్టుగా రోజు 3 అలలు వస్తున్నాయి, 3 అలలు పోతున్నాయి అన్నమాట. ఉపశమస్థానం. ఏమి? నీళ్ళల్లో అల వస్తుంది. అల దేంట్లో ఉపశమిస్తుంది? నీళ్ళల్లోనే. పుట్టింది దాంట్లోనే లయమైపోతుంది. ఇప్పుడు జాగ్రత్త స్వప్న సుషుప్తులు రోజు వచ్చినాయి, మనకు 3 అలలు వచ్చినాయి. దేంట్లో ఉపశమిస్తున్నాయి? మనలోనే పెరిగినాయి, మనలోనే ఉన్నాయి, మనలోనే లయించిపోతున్నాయి. ఇప్పుడు పుట్టింది, జాగ్రత్త పుట్టింది. ఇప్పుడు అలా మధ్యాహ్నం దాకా ఇట్లా అలా పైకి లేస్తుంది, మధ్యాహ్నం నుండి కిందికి వస్తుంటుంది. కిం జ్యోతిరేవాయం పురుష ఆదిత్య ఏవ జ్యోతిరాయం పురుష ఆదిత్యేన వాయం పురుషో జ్యోతిరాస్తే కర్మ కురుతే విపల్యేతేతి. అంటే ఏమన్నట్టు? ఏమి? సూర్యుని ఉదయంతో మనం లేస్తాం. సూర్యోదయంతో మనం లేస్తాం. అంటే జాగ్రత్త అల అనేది మన నుండి లేస్తుంది. జాగ్రత్త అల మనలో జాగ్రత్త ఉంది కదా, ఒక అల ఇది లేస్తుంది. ఆ అల అనేది మళ్ళీ లేచినప్పుడు కొంచెం లేచి మళ్ళీ పెరుగుతుంది కదా ఇట్లా. మధ్యాహ్నం దాకా పెరుగుతుంది. జ్యోతిష్య సూర్యేన జ్యోతిషేవాయం పురుష ఆస్తే కర్మ కురుతే. మళ్ళీ సాయంత్రం దాకా కర్మ చేస్తారు అనమాట. అలా విపల్యేతేతి. మళ్ళీ సరే తిరిగి ఇంటికి వస్తాడా రాడా? మళ్ళీ ఉద్యోగం చేసిన వాళ్ళు, వ్యాపారం చేసిన వాళ్ళు, రాజకీయం చేసిన వాళ్ళు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు ఏ స్థానానికి కాదు, మరి ఉపసంహారం అన్నమాట. అలా అనేది ఏమైతే సాయంత్రానికి మెల్లమెల్లగా ఇక మధ్యాహ్నం దాకానే తీవ్రంగా ఉంటుంది. ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అట్లా చేయాలా, ఇట్లా చేయాలని. ఇక సాయంత్రం కాగానే మెల్లమెల్లగా ఆమెకి ఇప్పుడే సాయంత్రం అయింది, ఇప్పుడే సాయంత్రం అయింది నీకు. మెల్లమెల్లగా లయ అది అనేది లయించిపోతుంది అనమాట. అలా ఏది? జాగ్రత్త అల, స్వప్న అల, సుషుప్తి అల అనమాట. ఈ ప్రపంచమునకు ఉపశమస్థానుడు. ఈ ప్రపంచం అంటే జాగ్రత్త ప్రపంచము, స్వప్న ప్రపంచము, సుషుప్తి ప్రపంచానికి ఉపశమం. దీంట్లోనే ఉడతాయి, దీంట్లోనే లయించిపోతుంది. మనం శాంతుడు. అశాంతి ఎక్కడ ఉంటుంది? మనకు జాగ్రత్తలో ఉంటుంది, స్వప్నంలో ఉంటుంది, సుషుప్తిలో ఉంటుంది. మన లోపల ఏ అశాంతి లేదు. శాంతుడు. శివుడు అంటే ఈ ప్రపంచం అంతా తెగ్గొట్టుకొని మన స్వరూపంలో ఉన్నామనుకో, ఆహా ఎంత ఆనందం ఉంటుంది. అది శివస్వరూపం అన్నమాట. శివుడు అద్వైత స్వరూపుడు. ఇప్పుడు మన ద్వైత స్వరూపులం. మనము ద్వైతం. మనస్సుడు తగులుకున్నది, ఇంద్రియాలు తగులుకున్నాయి, శరీరం తగులుకున్నది, మళ్ళీ దీని ఎమ్మడి భార్య, భర్త, పిల్లలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఈ ఊరు, ఆ ఊరు, నా ఊరు, నీ ఊరు, ఎన్ని తగులుకున్నాయి అనుకున్నాయి. ఇవన్నీ ఎంత పోతాయి మన స్వరూపంలో ఉన్నప్పుడు. అద్వైత స్వరూపుడు. అతడే ఆత్మ అంటే అదే మనం. ఈ లక్షణాలు కలిగిందే మనం. అతడే సాక్షాత్తు తెలుసుకొనుటకు యోగ్యమైనవాడు. ఈ ఆత్మనే మనం నిజానికి తెలుసుకోవాల్సింది. ఈ ఆత్మనే, ఈ స్వరూపమే. ఈ స్వరూపాన్ని తెలుసుకోలేకనే ఈ స్వరూపం, మన స్వరూపాన్ని మనం తెలుసుకోనందుకే ఈ ఆపదలు ఉన్నట్టు భ్రమపడుతున్నాం. ఆపదలు ఉన్నట్టు భ్రమపడుతున్నాం. జాగ్రత్త ఉన్నట్టు, స్వప్నం ఉన్నట్టు, సుషుప్తి ఉన్నట్టు భ్రమపడి వాటి వల్ల సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాము అని అంటున్నారు అన్నమాట. భాష్యార్థం అనండి. పూర్వపక్షం. కానీ ఆత్మ 4 పాదములు ప్రతిజ్ఞ పాదములు కలిగినదని ప్రతిజ్ఞ చేసి దాని యొక్క 3 పాదములను వర్ణించుట చేతనే 4వ పాదము అంతఃప్రజ్ఞాది విశేషణముల కంటే భిన్నమైనదని
నిశ్చయముగా నిశ్చయముగా సిద్ధమయ్యే సిద్ధమయ్యే ఉండగా ఉండగా ఇక్కడ ఇక్కడ నాంతఃప్రజ్ఞం నాంతఃప్రజ్ఞం మున్నగు మున్నగు ప్రతిషేధము ప్రతిషేధము నిరర్థకమై నిరర్థకమై ఉన్నది. ఉన్నది. పూర్వపక్షం అంటున్నాడు అన్నమాట. పూర్వపక్షం అంటున్నాడు. ఏమి ఒకరింట్లో దొంగతనం జరిగిందయ్యా. దొంగతనం జరిగితే ఆ దొంగ ఎవడో తెలియదు. అది దొంగల గూడెం. అదేం గూడెం? దొంగల గూడెం. దాంట్లో ఉండేది 4 ఇండ్లు. ఎన్ని ఇండ్లు? ఆ ఇంటికి ఒక్కడే ఉంటాడు. దాంట్లో ఇంటికి ఒక్కడే ఉంటాడు. ఈ దొంగతనం చేసినప్పుడు ఇంటి యజమాని చూసిండు, గుర్తుపట్టిండు ఎవడు దొంగతనం చేసిండు అని. కానీ వాడు ఎక్కడుండో వీళ్ళకి తెలియదుగా. పోలీసు వాళ్ళకి తెలుసు. పోలీసు వాళ్ళు ఇక 4 గుడెని తీసుకుపోయింది. విని ఏం గుడెం? దొంగల గుడెని తీసుకుపోయింది. దొంగల గుడెని తీసుకుపోయిన తర్వాత వాడిని బయటికి రమ్మన్నాడు. వీడినే నా చూసింది, వీడే నా దొంగనా అంటే వీడు కాడు. ఇది కాదు. రెండో ఇంటికి తీసుకుపోయింది దొంగల గుడెంలో. ఇదో ఈడేనా వీడు చూసిండు, కాడు అన్నాడు. సరే మూడో ఇంటికి తీసుకుపోయింది దొంగల గుడెంలో. ఇది వీడేనా వీడు, కాడు అన్నాడు. మరి 4వ చూపించాల్సిన అవసరం ఉందా? ఇక మిగిలింది వాడే కదా. ఇక మిగిలింది ఎవరు? ఆడగా ఉండేదే 4. ఏం దొంగతనం చేసినా ఈ 4 చేయాల్సిందే. 5ఓడు లేడు. 3 కాదు కాదు కాదని వీళ్ళు చెప్పిరి. 4వాడు దొంగ అని చెప్పాల్సిన అవసరం ఉందా అని అన్నట్టుగా చెప్తున్నాడు ఇక్కడ. అని అన్నట్టుగా ఆత్మకు 4 పాదాలు. ఆత్మ కంటే మనకు 4 పాదాలు ఉన్నాయని ప్రతిజ్ఞ చేసిండు. మనకు 4 పాదాలు ఉన్నాయని ప్రతిజ్ఞ జరిగింది. ఏ ప్రతిజ్ఞ జరిగింది? ఎక్కడ జరిగింది? సోయమాత్మా చతుష్పాత్. సోయమాత్మ చతుష్పాత్ అని ముందే చెప్పింది కదా మనకు. సోయమాత్మ చతుష్పాత్ అని చెప్పిండు కదా. సర్వం ఏతద్ బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ సోయమాత్మ చతుష్పాత్. ఈ మనస్వరూపము 4 రకాలుగా ఉంటుంది. సోయమాత్మ అంటే మనస్వరూపము 4 పాదాలుగా ఉంటుంది అని ముందు ప్రతిజ్ఞ చేసి 4 పాదములు కలదని ప్రతిజ్ఞ చేసి దాని యొక్క 3 పాదములు వర్ణించుట చేతనే 3 పాదాలు మనకు ముందే చెప్పిండు. 3 పాదాలు ముందే చెప్పిండు అనమాట. జాగరిత స్థానం బహిష్ప్రజ్ఞ అని ఒకటి చెప్పిండు. స్వప్నస్థానం అంతఃప్రజ్ఞ అని చెప్పిండు. ఎత్ర సుప్తో నకంచన కామం కామయతే, ఇది 3వ పాదం చెప్పిండు. చెప్పుట చేతనే 4వ పాదము అంతఃప్రజ్ఞాది విశేషముల కంటే భిన్నమైనదని నిశ్చయముగా సిద్ధమయ్యే ఉండగా, ఇక 4వ పాదము వీటికంటే విలక్షణమైందని మనకు తెలుస్తూనే ఉండే. మొదటి పాదానికంటే 2వ పాదానికంటే 3వ పాదానికంటే మొదటి స్వరూపానికంటే 2వ స్వరూపానికంటే 3వ స్వరూపాన్ని, మన జాగ్రత్త స్వరూపం మనకిది. స్వప్న స్వరూపం నిద్రపోతే వస్తుంది. గాఢ నిద్రలో సుషుప్తి స్వరూపం వస్తుంది. దీనికంటే మనం భిన్నమైనదని మనకు అర్థమైతే తెలుస్తూనే ఉండే. మన 4వ స్వరూపం వీటికంటే భిన్నమైన స్వరూపం అని తెలుస్తూనే ఉండే. 4వ పాదం అంటే ఏంది? వీటికంటే విలక్షణంగా ఉంటేనే కదా పాదం అని చెప్పిండు. సమానంగా ఉంటే దాంట్లోనే కలిసిపోవు కదా. విలక్షణంగా ఉంటేనే చెప్పిండు కదా, చెప్తున్నాడు అనమాట. విశేషణముల కంటే భిన్నమైనదని నిశ్చయముగా సిద్ధమయ్యే ఉండగా ఇక్కడ నాంతఃప్రజ్ఞం ఇత్యాది ప్రతిషేధము నిరర్థకమయ్యి ఉన్నది. అంటే నీది జాగ్రత్త స్వరూపము కాదు, స్వప్న స్వరూపము కాదు, సుషుప్తి స్వరూపము కాదు. ఏమన్నా అర్థం ఉందా? దానికంటే భిన్నమైన 4వ పాదం అంటేనే దానికంటే భిన్నమైన స్వరూపం అని మనకు తెలిసే ఉండే. మళ్ళా అట్లా ఉండదు, ఇట్లుండదు అని ఎందుకు చెప్పాలా? ఇప్పుడు జాగ్రత్త అవస్థలో మనకి శరీరం ఉంది. శరీరంలో ఒక మనస్సు ఉంది. మనస్సుకు కొన్ని ఇంద్రియాలు ఉన్నాయి.
ఇంద్రియాలకు కొంత ప్రపంచం ఉంది, ఎవరి ప్రారంభం కొద్దీ వాళ్ళ ప్రపంచం ఉంటుంది. దీనికంటే భిన్నంగా ఉంటుంది. ఏది? మన స్వరూపం. స్వప్నంలో శరీరం ఉంటుంది, స్వప్న శరీరం అంటారు. దీన్ని జాగ్రత్త శరీరం అంటారు. జాగ్రత్త శరీరం స్వప్నంలో అనుభవించలేదు, స్వప్న శరీరం జాగ్రత్తలో అనుభవించలేదు. స్వప్న శరీరం అంటారు. ఆ స్వప్న శరీరంలో ఒక మనస్సు ఉంటుంది, దానికి కొన్ని ఇంద్రియాలు ఉంటాయి, దానికి కొన్ని విషయాలు ఉంటాయి. రెండో పాదం అంటే దానికంటే ఇది భిన్నంగా ఉన్నదనే అర్థం కదా. 4 చెప్పేవి దీనికంటే భిన్నంగా ఉన్నదనే కదా. సుషుప్తిలో అన్నీ ఉంటాయి కానీ ఏది కనబడదు, మూర్ఛలో ఉన్నట్టు అట్లా పడిపోయి ఉంటాము. అది దానికంటే ఇది భిన్నంగా ఉంటుందని అని తెలుస్తూనే ఉండగా మళ్ళీ ఎందుకు చెప్తున్నావు అని అంటున్నారు. 4 కూర్చున్నారయ్యా, 4 కూర్చున్నారు. ఒకరేమో నీలకంఠ, ఒకరేమో సంపూర్ణ, ఒకరేమో శారద, ఒకరేమో విశ్వాత్మానంద. అర్థమైందా? అయితే విశ్వాత్మానంద గురించి చెప్పిండ్రు, శారద గురించి చెప్పిండ్రు, సంపూర్ణానంద గురించి చెప్పిండ్రు. నీలకంఠ గురించి చెప్పాలి కదా. నీలకంఠ నువ్వు చెప్తే ఏమంటుండంటే ఈ నీలకంఠ విశ్వాత్మానంద కాదు, శారదానంద కాదు, సంపూర్ణానంద కాదని తెలుస్తూనే ఉండే. 4 మనిషి ఎందుకు అవుతాడు? వేరే కదా. కాదని చెప్పేది ఎందుకు? మాకు తెలుస్తూనే ఉండే కాదని అని అంటుండ అనమాట. అట్లా చెప్పాల్సిన అవసరం ఉందా అని అంటుండు. అంటే ఏమయ్యా బాబు, ఇతిచే నా నువ్వు అట్లా అనుకుంటావేమో, నువ్వు అట్లా అనుకుంటావేమో. అది సరికాదు. ఎందుకంటే ఏలయనగా తత్వమసి మున్నగు ఉపదేశవాక్యములయందు వాక్యముల యా పెట్టుకోవాలడ. ఉపదేశవాక్యముల యందు అని పెట్టు. చూడబడినట్లుగా ఏ విధముగా అయితే సర్పాది వికల్పములను ప్రతిషేధించుట వలన రజ్జు యొక్క స్వరూప జ్ఞానము కలుగుతున్నదో, ఇక్కడ జాగ్రత్తాది 3 అవస్థలయందు ఉన్నటువంటి ఆత్మనే తురియ రూపమున ప్రతిపాదించుట ఇష్టమై ఉన్నది. ఎందుకంటే తత్వమసి మున్నగు వాక్యములయందు చూడబడినట్లుగా ఏ విధముగా అయితే సర్పాది వికల్పములను ప్రతిషేధించుట వలన రజ్జు యొక్క స్వరూప జ్ఞానము కలుగుచున్నదో, ఇక్కడ జాగ్రత్తాది 3 అవస్థలయందు ఉండునటువంటి ఆత్మనే తురీయ రూపమున ప్రతిపాదించుట ఇష్టమై ఉన్నది. అసలు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఏ విధముగా అయితే సర్పాది వికల్పములను ప్రతిషేధించుట వలన మనకు ఆ తాడు సరి కనబడక పాము అని భ్రమ కలిగింది. మనకు భ్రమ కలిగిన తర్వాత ఒక పెద్ద ఆయన ఇంతకుముందు చూసిండు. ఆయనకి ఇంతకుముందు భ్రమ కలిగింది. భ్రమ కలిగి భయపడి గదికి వచ్చేసి టార్చ్ లైట్ తీసుకొని పోయి చూసిండు. చూస్తే తాడని తెలిసిపోయింది. సరే ఆయన గమ్మున పోయిండు. ఇంకొక ఆయనకు భ్రమ కలిగి అరుస్తున్నాడు అన్నమాట. పాము 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 అని కేకలేస్తుంటే ఆల్రెడీ పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఇది పాము కాదని ఖచ్చితంగా తెలిసిపోయింది కదా, నువ్వేం భయపడకు అని టార్చ్ లైట్ ఉంది కదా, నువ్వు పాము లేదంటే ఒప్పుకోడు, పాము లేదంటే నోటితో చెప్తే ఒప్పుకోడు అన్నమాట. టార్చ్ లైట్ ఎంబడి వేసుకొని పోయి వేసేప్పటికీ ఆయనకి ఏం కనబడ్డది? తాడు. పాము ఏమైంది? మాయమైంది. కానీ ఆ పాము అనేది తాడు కంటే భిన్నంగానే ఉందా? తాడే పాము లెక్క కనబడిందా? అంటే పాము తాడేగా, పాము తాడేగా.
పాము తాడు కాస్తాను తాడు పాము జమ పాము ఇప్పుడు పాము చూసిండయ్యా, తాడు భయం వేసింది, మళ్ళీ టార్చ్ లైట్ వేస్తే పాము అనేది పోయింది, ఏమైంది ఇప్పుడు తాడు కనబడ్డది. మరి టార్చ్ లైట్ వేయకముందు పాము ఉన్నది కదా, ఆ పాము తాడేనా వేరేనా? పాము తాడు పాము తాడే కదా, అది చెప్పడం చెప్తున్నాను. పాము తాడు కంటే భిన్నము కాదు అనేది ఉద్దేశం. అంటే దీనికి తాత్పర్యం ఏంది? విశ్వడు, తైజసుడు, ఈ ప్రాజ్ఞుడు పాము. ఇది తాడెవరు? మనం. తాడెవరు? మనం. మనకు ఆత్మజ్ఞానం కలిగింది, మనకు ఆత్మజ్ఞానం కలిగింది. ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఏమి మళ్ళా ఆ టార్చ్ లైట్ బంద్ అయ్యగానే పాము లెక్కనే కనబడుతుంది. ఎవరికి? వీడికి. పాము లెక్క కనబడ్డ భయం ఉంటుందా? అది భ్రమ అని మనకు తెలిసిపోద్ది అనమాట. ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత కూడా మనకు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు భ్రమ ఉంటుంది, భ్రమ ఉంటుంది. కానీ భ్రమ వల్ల ఏర్పడే భయం ఉంటుంది కదా, భయం ఉండదు. అర్థమవుతుందా? ఏ విధంగానైతే సర్పము చూడక పాముగా చూసి భయపడ్డాడో, మళ్ళీ టార్చ్ లైట్ వేసిన తర్వాత ఇది పాము కాదు తాడే నిశ్చయించుకొని, ఈ పాము అనేది తాడు స్వరూపమే తప్ప ఇంకా భిన్నము కాదు. అట్లనే విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞం కూడా మన స్వరూపమే, మనకంటే భిన్నంగా లేవు అని చెప్పడం దీనికి ఇష్టం అంట. జాగ్రత్త మనస్వరూపమే, స్వప్నము మనస్వరూపమే, సుషుప్తి కూడా మనస్వరూపమే. కానీ ఎట్లాంటి స్వరూపం ఇది? తాడులో పావును చూసిన స్వరూపం ఇది. మనలోన పాము లెక్క ఒక భ్రమాత్మకంగా ఉన్నాయన్నమాట. మనకంటే భిన్నంగా ఈ మూడేవి లేవు. మనకంటే భిన్నమే, మనకంటే భిన్నమే, కానీ మనకంటే భిన్నం కావు. ఆవలింపులు చూడు ఏ స్థాయికి పోయినాయో. భిన్నం కాదు, భిన్నం అన్నారు, భిన్నం కాదన్నారు. ఎట్లా దానికి భిన్నం అని చెప్తున్నారు, మరి భిన్నం కాదన్నారు. కాదంటున్నాం కదా. ఇప్పుడు అదే అన్నమాట. ఇడు ఉండేది అంతా గిద్దే, వేదాంతం ఉండేది గిదే. ఇది ఒకటే అర్థమైతే ఇక అయిపోయాయి, మోక్షం కలిగినట్టు. ఇక అది ఉండే మలకంతా ఇన్నే ఉంది, ఏరేం లేదు. మడత పెట్టిండు, వేదాంతం అంతా దీంట్లోనే మడత పెట్టిండు మొత్తం. ఈ మడత తెలిస్తే ఇంకేముంది? ఏమీ లేదన్నమాట. ఇప్పుడు నీకు ముందు టార్చ్ లైట్ వేయలేదు, ఆ తాడు పాము లెక్క కనబడదు, తాడు పాము లెక్క కనబడదు. ఇక పాము కనబడేటప్పుడు ఆ పామును చూస్తే మనకు మనసులో ఎట్లాంటి భావం కలుగుతుందో, భయము, భ్రాంతి ఇవన్నీ ఉంటాయి కదా. కరుస్తుందేమని భ్రాంతి, భయం ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఏర్పడ్డాయి. ఇవన్నీ ఏర్పడిన తర్వాత సరే ఆ పెద్ద ఆయన వచ్చేసి నువ్వేం భయపడకు, నేను చూసిన ఇది అసలు ఇది పాము కానే కాదు, రా నాయబడి నేను పట్టుకపోతానని టార్చ్ లైట్ వేసి చూపించిండు. మొత్తం తోక, ఆ తాడు ఎంత పొడుగుందో అంత పొడుగు దగ్గరికి పోయి చూసి తాడేసి టార్చ్ లైట్ వేసి ఆ తాడు పట్టుకొని ఇట్లా దులిపి వాంతో కూడా ఇట్లా దులపబెట్టి మళ్ళీ బ్రహ్మగాలి కూడా పాము దొరకబెట్టి మళ్ళీ పండబెట్టిండు అనమాట. పండబెట్టిన తర్వాత మళ్ళీ టార్చ్ లైట్ దూరంగా పోయిండు. ఇప్పుడు ఎట్లా కనబడుతుంది అంటే ఇంతకుముందు కనబడితే పాము లెక్కనే కనబడుతుంది, పాము అయితే కాదన్నాడు. పాము లెక్కనే కనబడుతుంది, ఎందుకంటే తాడు కూడా సరిగ్గా కనబడతలేదు దాంట్లో, పామే, ఏం డౌట్ లేదు. ఈయన ఏమంటాడు, మరి ఇంతకుముందు మీకు పాము కనబడ్డది కదా, ఇప్పుడేమో తాడు కనబడుతుంది, ఇప్పుడేమో తాడు ఒక్కటే కనబడుతుంది, పాము కనబడతలేదు. మరి ఇంతకుముందు కనబడ్డ పాము ఎక్కడన్నా పారిపోయిందా? ఎక్కడన్నా పారిపోయిందా? మరి అది ఏమైంది అని అడిగింది. అది ఏమైందంటే అసలు ఆ పాము పుట్టింది దేంట్లా? తాడులా. ఉండింది దేంట్లా? తాడులో.
మళ్ళీ లయించిపోయింది దేంట్లో? ఆ, అంటే ఆ పాము తాడేనా కాదా? తాడు ఆ పాము పాము తాడు కాదు. పాము తాడేనా కాదా? తాడే తెలవకముందు పామే అది. తెలిసిన తర్వాత ఇంతకుముందు కనబడ్డ పాము అది తాడు అనుకుంటాడా వేరే అనుకుంటాడా? ఆ, తాడే అనుకుంటాడు. ఇంతకుముందు ఏమనుకున్నాడు? తెలియకముందు పాము అనుకున్నాడు. ఇప్పుడు ఆ పామే తాడైందా కాలేదా? అది అది ఇక్కడ చెప్పడం అదే ఇష్టం అన్నమాట. తెలవకముందు ఈ మనస్సు వేరు, ఇంద్రియాలు వేరు, విషయాలు వేరు, ప్రపంచం వేరు. తెలిసిన తర్వాత అంత నా స్వరూపం, అంతా నా స్వరూపమే. నేనే మనస్సు, నేనే ఇంద్రియాలు, నేనే శరీరం, నేనే ప్రపంచం, నేనే ప్రపంచం అని బ్రహ్మవశాత్తు ఏమి అని బ్రహ్మవశాత్తు అనుకోం, యథార్థంగా అనుకుంటాం. అప్పుడు జ్ఞానం కలిగి, నేను ఆత్మని జ్ఞానం కలిగిన తర్వాత ఈ ఆత్మ లోపల పాము కనబడ్డప్పుడు ఆ తాడులోనే ఒకటే పాము కనబడ్డది. ఏ తాడులా? బయటి పాములో, బయటి తాడులో ఒకటే పాము కనబడ్డది. దీంట్లో ఎన్ని పాములు కనబడుతున్నాయి? 3 పాములు. జాగ్రత్త అవస్థలో ఒక పాము, స్వప్నావస్థలో ఒక పాము, సుషుప్తి అవస్థలో ఒక పాము. ఏ పాము అయినా కానీ ఆత్మ కంటే, ఇప్పుడు ఆ పాములన్నీ తాడు కంటే భిన్నంగా ఉన్నాయా? తాడు కంటే భిన్నంగా ఉన్నాయా? లేవు కదా. ఆ తాడు దాంట్లోనే పుట్టింది, దాంట్లోనే ఒరిగింది, దాంట్లోనే లయమైపోయింది. ఆ విధంగానే ఈ జాగ్రత్త, ఈ స్వప్నము, ఈ సుషుప్తి, స్థూల సూక్ష్మ కారణాలు కూడా మనలోనే బ్రహ్మవశాత్తు కనబడుతున్నాయి, మన వల్లనే జీవిస్తున్నాయి, మనలోనే లయించిపోతాయి అని చెప్పడమే ఈ మంత్రానికి ఉద్దేశము. మనకంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులు వేరు కాదు, మన స్వరూపమే అని చెప్పడం ఉద్దేశం అంటున్నాడు ఇక్కడ. समझ में आया? थोड़ा 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 ఆయా, ఇంకా పూర్తి కాలేదా? ఎక్కడ సందేహం ఉందో అడగండి. ఏందట? అడగలేం కానీ అంటున్నారు. అడగలేం కానీ ఇంకా అది అర్థమైతే సమాధి అవుతుంది కదా. ఏమి ఇది ఎట్లున్నదంటే, ఇది ఎట్లున్నదంటే నేను చెప్పేది, ఒక ఆయన తాడు 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 అనుకుంటూ తాడును చూసి పాము 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 అనుకుంటూ వచ్చిండంట. పాము పాము అనుకుంటా వచ్చిండు. భయపడి వస్తే ఈ ఆల్రెడీ టార్చ్ లైట్ వేసిన ఉన్నాడు కదా, ఆయన కూర్చోబెట్టుకొని ఇది అసలు పాము కానే కాదు, తాడు ఇది, ఇది తాడు. నేను టార్చ్ లైట్ వేసి చూసిన, నేను సాక్షాత్గా చూసిన, దాన్ని చేతిలో పట్టుకున్నా, ఆ తాడును దులిపిన, తోక మూతి కట్టుకొని చూసిన, అసలు ఖచ్చితంగా తాడే అని వీడు ఎంత చెప్పిండట, ఎంత చెప్పిండట. ఈయనకి ఉండొచ్చు అనిపించింది కానీ కరెక్ట్ అనిపించిందా? అనిపించలేగా. అట్టనే మీకు అనిపిస్తలేదు అనమాట, వేరే ఇంకోటి. అంతేనా? అది ఊహకేమో కరెక్ట్ అనిపిస్తుంది, కానీ యథార్థంగా దగ్గరికి పోయి టార్చ్ లైట్ వేసి వీడిని కూడా తాడు పట్టించి ఇదిలిచ్చి మళ్ళీ పక్కన దులిపి పక్కన పెడితేనే వీడికి మనసుకు పడుతుంది అన్నమాట. ఆ విధంగానే వీళ్ళు చెప్పిందంతా కూడా మనం ప్రశాంతంగా ఓ చోట కూర్చొని మన స్వరూపాన్ని సాక్షాత్కారం చేసుకుంటే ఇది మనకు అర్థమవుతుంది. సిద్ధాంతి మీరు చెప్పున్నది సరి అయినది కాదు, తన్నా ఇది చేతు తన్నా ఏలయనగా తత్వమసి మున్నగు ఉపదేశ వాక్యములలో చూడబడినట్లుగా ఏ విధంగా అయితే సర్పాది వికల్పములను ప్రతిపాదించుట వలన రజ్జు యొక్క స్వరూప జ్ఞానము కలుగుచున్నదో, ఇక్కడ జాగ్రత్తాది 3 అవస్థలయందు ఉన్నటువంటి ఆత్మనే తురియ రూపమును ప్రతిపాదించుట ఇష్టమై ఉన్నది. ఒకవేళ 4వది అయిన తురీయాత్మ అవస్థాత్రయ విశిష్టాత్మ కంటే సర్వతా భిన్నమై ఉన్నచో, అట్టి తురీయాత్మ యొక్క ఉపలబ్ధికి ఎట్టి ఉపాయమును లేని కారణమున వలన ఉపదేశము వ్యర్థమగును, లేక శూన్యము వలె భావించవలసి ఉండును. అది కథ అన్నమాట. అయితే 3 అవస్థలయందు ఉన్నటువంటి ఆత్మనే
అంటే మనం 3 అవస్థలలో ఉన్నాం. మనము 3 అవస్థలలో. జాగ్రత్త అవస్థలో ఉండి జాగ్రత్త ప్రపంచాన్ని చూసేది మనమే, స్థూల ప్రపంచాన్ని. స్వప్నంలో ఉండి స్వప్న ప్రపంచాన్ని చూసేది మనమే. సుషుప్తిలో ఉండి సుషుప్తి ప్రపంచాన్ని చూసేది మనమే. మనం ఎవరం? 4వ. మనం ఎవరం? 4వ వారం అన్నమాట. ఇదే తురియాత్మ. ఇదే తురియాత్మ అంటే నిజమైన ఆత్మ. తురియాత్మ అంటే ఉపాధిరహితమైనటువంటి ఆత్మ. తురియాత్మ అంటే ఈ మూడిటికి విలక్షణమైన మన స్వరూపం. ఇది మన స్వరూపం. ప్రతిపాదించుట ఇష్టమై ఉంది. ఒకవేళ 4వది అయిన తురియాత్మ మనము అవస్థాత్రయ విశిష్టాత్మ కంటే అవస్థాత్రయ విశిష్ట ఆత్మ కంటే అవస్థాత్రయ విశిష్ట ఆత్మ కంటే అర్థం కావాలి. ఇది చాలా తేలిక. అవస్థాత్రయ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. నువ్వు ఇప్పుడు ఏ అవస్థలో ఉన్నావు? ఆ జాగ్రత్త అవస్థ విశిష్టమేగా నీది. స్వప్నంలో ఉన్నప్పుడు స్వప్న స్థాన విశిష్టమేగా. సుషుప్తిలో ఉంటే సుషుప్త విశిష్టమేగా. ఈ 3 మనం మారుతున్నావా? మరి అవస్థాత్రయ విశిష్టాత్మ మనమేనా? ఇంకెవరు ఉండరా? అదే చెప్తుండ్రు. అవస్థాత్రయ విశిష్టాత్మ ఎవరు? మనమే. ఒక అవస్థ ఉన్నప్పుడు ఒక అవస్థ ఉండదు, కానీ అన్ని అవస్థలలో మాకు సంబంధము ఉంటుంది. ఇది ఒకవేళ 4వది అయిన తురియాత్మ అంటే మనము అవస్థాత్రయ విశిష్టాత్మ కంటే, అంటే ఈ 3 అవస్థలలో ఏదైతే స్థూల సూక్ష్మ కారణ శరీరాలను మనం సంబంధమయ్యి వీటి ద్వారా ఏదైతే భోగాలను అనుభవిస్తున్నామో అది సర్వతా భిన్నమై ఉన్నచో, అది మనకంటే వేరైతే మనం వేరు, మన జాగ్రత్త అవస్థలో అనుభవించేవాడు ఇంకొకడు వేరు, మనం వేరు, మన స్వప్నావస్థలో ఉండి స్వప్నాన్ని అనుభవించేవాడు ఇంకోడు వేరే, మనం వేరు, మన సుషుప్తులు అనుభవించే పురుషుడు వేరే అని అనుకుంటే అట్టి తురియాత్మ యొక్క ఉపలబ్ధికి ఎట్టి ఉపాయమును లేని కారణమున ఇక ఆ తురియాత్మ జ్ఞానం పొందడానికి ఇంకా వేరే మార్గం లేదు. అది ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. దానివల్ల ఉపయోగం లేదు, నష్టం లేదు. ఈ 3 నాయవస్థలే. 3 నా లోపటనే ఉన్నాయి. 3టిని అనుభవించేది నేనే. ఈ 3టికి అతిరిక్తంగా ఉన్నది కూడా నేనే అని అనుకున్నప్పుడే మనకు 3టి కంటే వేరు ఆత్మను నేను వేరున్నా. ఇవన్నీ నీటిలలో అలలు వచ్చిపోయినట్టుగా, లేకపోతే తాళ్ళ పాము వచ్చిపోయినట్టుగా ఇవి నా లోపల రోజు వస్తున్నాయి పోతున్నాయి. నేను వచ్చేవాడిని కాదు, పోయేవాడిని కాదు, నేను ఆత్మను, ఈ సంసారంతో నాకు సంబంధం లేని ముక్త ఆత్మను అని జ్ఞానం కలగడానికి అవకాశము ఉంది. లేకపోతే ఈ ఆత్మజ్ఞానానికి ఉపనిషత్తులకు ఏమి సంబంధం, గురువు అవసరం లేదు, ఉపనిషత్తులు అవసరం లేదు, శాస్త్రాలు అవసరం లేదు, సన్యాసం అంతకంటే కూడా అవసరం లేదు. అర్థమైందా? అట్టి ఉపలబ్ధికి ఎట్టి ఉపాయమును లేని కారణమున ఉపదేశం వ్యర్థమగును. ఉపదేశం అంటే శాస్త్రోపదేశం కానీ, వేదోపదేశం కానీ, ఉపనిషదుపదేశం కానీ, ఏ ఉపదేశాలైనా అన్నీ వ్యర్థమవుతాయి. లేక శూన్యము వలె భావించు ఉండును. అథవా అది శూన్యం ఉంటుంది. ఏమి లేని ఉంటుంది చూడు, ఏమీ లేనిది. మనకు 3 ఉన్నాయి. జాగ్రత్త ఉంది, స్వప్నం ఉంది, సుషుప్తి ఉంది. అది ఏమి లేనప్పుడు ఏంటది? శూన్యమైంది. ఏమవుతుంది? అది శూన్యం వలనే భావించాల్సింది ఉంటుంది. ఇంకా చెప్తాలే, సర్పాది. ఇలా కొంచెం 4వ పాదం కదా ఇది. అంటే మన నిజమైన స్వరూపం కదా ఇది. ఆవలింపులతో పెళ్లి చేసుకుంటే కష్టం అవుతుంది. ఆవలింపులకు లెంకలేయద్దు. లెంక పశువులు అంటారు చూడు. లెంక పశువు అంటే ఓ పశువు దొంగ పశువు ఉందనుకో, ఇట్ట పారిపోతుంటే ఓ ముద్దు పశువుని చూసి దానికి మెడకు లెంకేస్తారు.
అది ముందుకు లాగుతుంటుంది, ఇది వెనక్కి లాగుతుంటుంది అనమాట. అట్లా ఈ ఆవలింపులకు మనం లింక్ వేసుకుంటే ఇది అర్థం, ఇది చాలా నువ్వు ముందుకు పోతుంటే అదేం చేస్తుంటుంది, వెనక్కి లాగుతుంటుంది, ఆవలింపు అంటుంటుంది అనమాట. అది సర్పాది. రెండోది సర్పాది అంటే సర్ప, నీటి దార, భూచిద్రాది రూపములలో వికల్పితములైన రజ్జు మున్నగు వాటితో సమానముగా. అర్థమైందా? సర్పాది అనగా సర్పము, నీటి దార, భూచిద్ర. ఆ సర్పమేమో ఆ పాము, ఆ తాడు ఉంది కదా, ఆ తాడు కొంతమందికి ఏమో ఆ తాడు మంద చీకట్లో సరిగి కనబడక కొంతమందికి పాము లెక్క కనబడుతుంది, కొంతమందికి నీటి దార లెక్క కనబడుతుంది, కొంతమంది ఏమో భూచిద్రం అంటే భూమి నేల పగులుతుంది కదా, ఆ భూమి పగిలినట్టు కనబడుతుంది అన్నమాట. రూపములతో వికల్పితమైన రజ్జువుతో ఇట్లా ఆ తాడే వాళ్ళ మతిని బట్టి సమానముగా ఇవి కనబడ్డట్టుగా ఒకటే తాడు 3 రకాలుగా కనబడ్డది. ఒకటే తాడు కొంతమందికి పాము లెక్క, కొంతమందికి ఏమో నీటి ధార లెక్క, కొంతమందికి ఏమో భూచిద్రం లెక్క కనబడ్డట్టుగా జాగ్రత్తాది 3 అవస్థల యందు ఒకటే అయిన ఆత్మ. కానీ ఆడ సర్పము తాడే, నీటి ధార తాడే, భూచిద్రం కూడా తాడే అయినట్టుగా 3 అవస్థల యందు ఒక అవస్థ సర్పం అనుకో, ఒక అవస్థ నీటి ధార అనుకో, ఒక అవస్థ భూచిద్రం అనుకో, ఒక అవస్థ భూచిద్రం అనుకో. తాడెవరు? మనం అన్నమాట. అథవా ఒకసారి పాము లెక్క కనపడ్డది, అదే ఒకసారి నీటి దారి లెక్క కనపడ్డది ఒకరికే, అదే ఇంకొకసారి భూమి పగిలిందా అన్నట్టు కనపడ్డది ఒకరికే 3 రకాలుగా కనబడ్డట్టుగా 3 అవస్థల యందు ఒకటే అయిన ఆత్మ. ఈ 3 అవస్థలల్లా ఏ 3 అవస్థలల్లా? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ మనకున్నాయి. ఆ తాడుకేం అవస్థలు ఉన్నాయి? సర్పావస్థ, జలధారావస్థ, భూచిద్రావస్థ. దానికి 3 అవస్థలు ఉన్నట్టు మనకు ఎన్ని అవస్థలు ఉన్నాయి? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. మరి ఆ రజ్జువుకు 3 అవస్థలకు ఆధారం ఏది? తాడు. మన 3 అవస్థలకు ఆధారం ఎవరు? మనమే. అది చెప్తున్నాను అనమాట ఇక్కడ. 3 అవస్థల యందు ఒకటే అయిన ఆత్మ అంటే మనము అంతఃప్రజ్ఞాది రూపములతో వికల్పితం అవుతున్నది. ఆ ఒకటే ఆత్మ ఒకసారి ప్రాజ్ఞుడు లెక్క, ఓసారేమో బహిప్రజ్ఞుడు లెక్క, ఓసారేమో ప్రజ్ఞాన ఘనుడు లెక్క వికల్పితం అవుతుంది. అంటే అట్లా అనిపిస్తుంది, అట్లా మనకే అనిపిస్తుంది. ఓసారి బహిప్రజ్ఞుడిగా అనిపిస్తుంది మనకు, ఆ తాడేమో వేరే వాళ్ళకి అనిపిస్తుంది, ఆ తాడేమో వేరే వాళ్ళకి అనిపిస్తుంది అనమాట. ఈ తాడు ఈ దాంట్లో 3 కనబడుతున్నాయని, ఇదేమో మనకే అనిపిస్తుంది. అర్థమైందా? ఇక్కడ ఏమర్థమైంది? సర్పంలో ఒకరికి పాములాగా, ఒకరికి జలధారలాగా, ఇంకొకరికి భూచిద్రం లాగా. అథవా ఒక్కనికే 3 రకాలు కూడా కనబడుతుంది. ఒక్కడే కూడా ఒకసారి ఇట్లా చూసి పాము అంటాడు, ఇది పాము లెక్క లేదు, ఇది నీటి దారి లెక్క కనబడుతుంది ఏంది అంటాడు. లే ఇది కొంచెం ఇది భూమి పగులు లెక్క ఉంది. ఒక్కడే 3 అనుకుంటుంటాడు, ఒక్కడే 3 రకాలుగా అనుకుంటుంటాడు. ఆ విధంగానే ఆడనేమో తాడు వేరే, చూసేవాడు వేరే. తాడు కనిపించదు. తాడుకు నేను పాము లెక్కున్నా, నేను జలధార లెక్కున్నా, నేను భూచిద్రం లెక్కున్నా తాడు కనిపిస్తుందా? చూసేవాడు కనిపిస్తుంది. ఈడనే మనకే అనిపిస్తుంది. ఈడ అర్థం చేసుకోవాలా. మనమే తాడు, మనమే పాము. ఆడ చూసేవాడు వేరే, చూడబడేది వేరు. చూసేది వేరు, చూడబడేది వేరు. చూడబడేదేమో తాడు, మళ్ళీ దాంట్లో చూడబడేది 2 ఉన్నాయి. ఆడ తాడు ఉంది, ఆ తాడుల భ్రమ ఉంది.
ఇక్కడ చూసేది మనమే, చూడబడేది 3 ఉన్నాయి. ఇక్కడ మూడో పురుషుడు లేడు, మనమే జాగ్రత్త అవస్థలో ఇట్లున్నాము, స్వప్న అవస్థలో ఇట్లున్నాము, సుషుప్తి అవస్థలో ఇట్లున్నాము. మనకే అనిపిస్తుంది, పక్కలకు సంబంధం కాదు ఇది, మనకే అనిపిస్తుంది. మనకు అనిపించేది భ్రమ, అని మనకు తెలియదు, నిజం అనుకుంటున్నాం అనమాట. ఈ 3 అవస్థలందు ఒకటే అయిన ఆత్మ అంటే మనము అంతఃప్రజ్ఞాది రూపములతో వికల్పితమవుతున్నది. అంటే మనమే ఓసారి జాగ్రత్త అవస్థలో ఉండి, ఓహో నేను చూడు, నా శరీరం చూడు, నా ఇల్లు చూడు, నా వాకిలి చూడు, నా భార్య చూడు, నా పిల్లలు చూడు, ఇదంతా అనుకుంటాం. నిద్రపోయిన తర్వాత ఇట్లా రాత్రి కళ వచ్చింది, నాకు కళ వచ్చింది. అయితే కళల ఒక బండి ఉంది. ఈ బండి ఏం చేయాలంటే ఒక వాగు దాటాల. ఆ వాగు 1 కిలోమీటర్ పొడుగుంది. ఆడికి ఇటుకో దారి ఉంది. ఆ బండి దాడికి రాగానే ఏమైందంటే ఆ వాగు నిండా నీళ్ళు, ఆ రోడ్డు మీద నీళ్ళు వచ్చినాయి, అన్నీ చక్కగా నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళు ఎట్లున్నాయంటే అసలు కదులుతలేవన్నమాట. ఎట్లున్నాయంటే ఆ పైన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలన్నీ, మేఘాలన్నీ కింద ఉన్నాయి, అన్నీ కింద ఉన్నాయి. అసలు ఆకాశానికి నీళ్ళకి ఏమీ తేడా లేకుండా అయిపోయింది. అరే ఆగరా బాబు, ఇది మనము అంత సమానంగా కనబడుతున్నప్పుడు మనం ఇట్లా పక్కకు పోతే, దారి నుండి పక్కకు పోతే దాంట్లో పడిపోతాము, అసలు ఏమి తేడా లేదు ఆకాశానికి నీళ్లకు అని ఆలోచన చేస్తున్నాను అన్నమాట. ఇది ఏంది? ఆలోచన చేసింది ఎవరు? నేనే. అప్పుడు నేను తేజస్సుని. అక్కడ ఆకాశం లేదు, ఆకాశంలో నక్షత్రాలు లేదు, నక్షత్రాల కింద మేఘాలు లేవు, అవి కింద నది లేదు, నదిలో దారి లేదు, దారిలో నీళ్లు లేవు, ఆ నీళ్ళల్లో ఆకాశంలో ప్రతిబింబము లేవు. ఆ నీళ్లు కదలకుండా ఎట్లున్నాయంటే అసలు వర్ణనాతీతంగా ఉన్నాయన్నమాట నక్షత్రాలు. అంత ఒక తిరిగి కనబడుతుంది, కొంచెం పక్కకు పోతే నీళ్ళల్లో పడి చచ్చిపోతాం రా, ఆగురా అంటున్నాను నేను. ఏంది ఇది? మన స్వప్నావస్థ అన్నమాట. ఏమి అంతఃప్రజ్ఞం, అది అంతఃప్రజ్ఞం మన లోపల కల్పితం, మన లోపలనే అనమాట కల్పితం. అప్పుడు అంతఃప్రజ్ఞత్వాదుల యొక్క ప్రతిషేధ విజ్ఞాన రూపాత్మకమైన ప్రమాణమైన ఉత్పత్తి సమకాలమందే ఆత్మయందలి అనర్థ ప్రపంచం యొక్క నివృత్తి రూప ఫలసిద్ధి కలుగుతున్నది. ఎప్పుడైతే ఇవన్నీ మన లోపట లేకనే కనబడుతున్నాయని తెలిసిందనుకో, ఇప్పుడు ఆ తాడు లోపట సర్పము, నీటిధార, భూచిద్రాదులు లేకనే ఉన్నట్టు నాకు భ్రమ కలిగిందని నీకు నిశ్చయం అయిందనుకో, టార్చ్ లైట్ వేసుకొని వెలుతురు వేసుకొని చూస్తే ఏమన్నా భ్రమ ఉంటుందా? ఉండదు. ఆ విధంగానే మన లోపల కూడా ఈ జాగ్రత్తావస్థకు సంబంధించిన విశ్వస్వరూపము, స్వప్నావస్థకు సంబంధించిన తైజస స్వరూపము, సుషుప్త్యావస్థకు సంబంధించిన ప్రాజ్ఞస్వరూపము, ఇవన్నీ నా లోపల లేకనే ఉన్నట్టు భ్రమ కలిగింది అని నీకు అనుభవం ద్వారా నిర్ణయం అయింది అని అనుకో. ఈ అనర్థ ప్రపంచం యొక్క నివృత్తి రూప ఫలసిద్ధి కలుగుతున్నది. ఈ ప్రపంచము నీకు పేరు పెట్టిండు, అనర్థ ప్రపంచము. అనర్థాలు ఏంటివి? అనర్థం అంటే ఏంటంటారు? దుఃఖాన్ని అనర్థం అంటారు. అనర్థాలు అంటే ఏంటివి? దుఃఖాలు. అనర్థం అంటే ఏంది? దుఃఖాలు. దుఃఖాలయం అశాశ్వతం. ఈ ప్రపంచానికి పేరుంది, దుఃఖాలకు ఆలయం.
జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః సంసార సాగరం దుఃఖం. కాబట్టి పిల్లోడు పుట్టంగానే ఏడవాలంట. ఏడవకపోతే గిల్లుతారంట. గిల్లినా ఏడవకపోతే వీళ్ళు ఏడుస్తారంట. ఇక అంతే, మన జీవితం ఏడుపుతోటే ప్రారంభం. ఇక బతికినన్నాళ్ళు ఏడుపు తప్ప ఇంకొకటి ఉండదు అన్నమాట. అర్థమైందా? ఇక సచ్చినప్పుడు కూడా నవ్వుకుంటూ వస్తాడా? ఎంత కష్టమవుతుందో ఆ చావు అనేది, అది వర్ణనాతీతం అన్నమాట. అది ఈ దుఃఖాలతోటి, దుఃఖాల అనర్థాలు అన్నమాట. అనర్థాలతోటి ఏమి ఆవర్తాంతరముచ్యతే. పంచదశలు చెప్తాడు. ఆవర్తం అంటే సుడి, ఆవర్తం అంటే ఆవర్తాంతరం. నీళ్ళు నది పారుతుంటుంది, విశాలమైన నది పారుతుంటుంది. పారుతుంటే దాంట్లో సుళ్ళు తిరుగుతుంటాయి, నీళ్ళు సుళ్ళు తిరుగుతుంటాయి. ఏదన్నా కొన్ని పురుగులు కొట్టుకొస్తాయి కదా, కొన్ని పురుగులు ఆ నీళ్ళల్లో వర్షాన్ని కొట్టుకొస్తాయి కదా, చీమలు, దోమలు, పురుగులు. పాపం అది బయటపడాలని చూస్తుంటారు. బయటపడాలని చూస్తుంటే దాంట్లో కొన్ని కర్రలు, ఆకులు కూడా కొట్టుకొస్తాయి కదా. ఏమి ఈ కర్ర, ఆకు ఈ బయటపడతామంటే ఆకులు, కర్రలు అడ్డం వచ్చి ఇట్లా అంటాయి వాళ్ళకు. ఆ సుడి ఉంటుంది కదా, ఆ సుడి దగ్గరికి పోతాయి. ఏదో సుడి తగులుతుంది దీనికి. దేనికి? ఈ చీమకు, పురుగుకు. సుడిలో పడ్డప్పుడు సుడికి బలం ఎక్కువ ఉంటుంది. నీళ్ళ బలానికంటే సుడి బలం ఎక్కువ ఉంటుంది. నీళ్ళ నుండి బయటపడవచ్చు, కానీ సుడి నుండి బయటపడాలంటే చాలా కష్టం అన్నమాట. ఆ సుడిలో బయటపడితే ఎంత ఈదాలన్నా దాంతో బయటపడాలంటే కాదు. అది ఏం చేస్తుంది? తిప్పి 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 బలం కొద్ది. సుడి ఒక రకంగా ఉండదు. చిన్న సుడి ఉంటుంది, పెద్ద సుడి ఉంటుంది. ఆ సుడిలో కూడా తిప్పి తిప్పి డిబిక్కిరం వస్తుంది. అది డిబిక్కిరం ఉంచి తర్వాత మళ్ళీ ఎన్నో తేలుతుంది. తేలేపటికి ఆడ సుళ్ళు రెడీగానే ఉంటుంది మళ్ళీ. అర్థమైందా? ఇక పుట్టినప్పటి నుండి ఈ కొడుకు ఒక సుడి, బిడ్డ ఒక సుడి, అల్లుడు ఒక సుడి, భర్త ఒక సుడి, భార్య ఒక సుడి, వ్యాపారం ఒక సుడి, రోగాలు ఒక సుడి, రోగాలు ఒక సుడి. ఏమి నాలిక రుచులు కోరుతుంటుంది, నాలిక ఒక సుడి. ముక్కు వాసనలు, మంచి మంచి వాసనలుగా ఉంటాయి. ముక్కు ఒక సుడి, కండ్లు ఒక సుడి, చెవులు ఒక సుడి. ఏంది? అర్థమైందా? ఇక మనస్సు ఏమి కోరికలు కోరుతుంటుంది. అది ఒకటి కాగానే ఒకటి కొంచెం పైది కోరుతుంటుంది అన్నమాట. కిందిది పూర్తి కాగానే పైది. రూపాయి వచ్చిందా 10, 10 వచ్చిందా 100, 100 వచ్చిందా 1000, 1000 వచ్చిందా కోటి, కోటి వచ్చిందా. బలి చక్రవర్తికి భూమండలం అంతా వచ్చింది. స్వర్గం పైన కోరిక, సుడి మనసులో సుళ్ళు. ఈ సుళ్ళ నుండి వీడికి బయటపడతారా చెప్పండి? ఆవర్తం జన్మాంతరాల్లో ఒక సుడి తర్వాత ఒక సుడి తర్వాత జన్మమే ఒక సుడి. మళ్ళీ దాంట్లో ఇవి పిల్ల సుళ్ళు, పిల్ల సుళ్ళు అనమాట. ఇవన్నీ సుళ్ళన్నీ ఏం చేస్తాయంటే మనిషికి శాంతి లేకుండా చేస్తాయి. ఏ సుడైనా మనిషికి ఈ శాంతి లేకపోవడమే అనర్థం అన్నమాట. ఈ అనర్థ ప్రపంచం యొక్క నివృత్తి రూప ఫలము కలుగుతున్నది మనకెప్పుడైతే ఈ జాగ్రత్త, ఈ స్వప్నము, ఈ సుషుప్తి నా లోపల నా స్వరూపం కాదు, నా యందు భ్రమవశాత్తు కల్పితాలైన నిర్ణయం అవుతుందో ఇదంతా ఏకకాలంలో మాయమైపోద్దట. కావున తురియాత్మ యొక్క సాక్షాత్కారము కొరకు ఇదిగాక వేరే అన్య ప్రమాణము అథవా సాధనము వెతుక్కోవలసిన ఆవశ్యకత లేదు. కాబట్టి ఇక తురియాత్మ యొక్క సాక్షాత్కారం కొరకు అంటే మన సాక్షాత్కారం. మనకేమో విశ్వ సాక్షాత్కారం కలుగుతున్నది, తైజస సాక్షాత్కారం కలుగుతున్నది, ప్రాజ్ఞ సాక్షాత్కారం కూడా కలుగుతున్నది. కానీ ఈ మూడిటికి ఆధారమైన మన సాక్షాత్కారం మనకు కలుగుతలేదన్నమాట. మన సాక్షాత్కారం కోసం కలిగించడం కోసమే ఈ 3 సాక్షాత్కారాలు ఉన్నాయి అంటున్నాడు ఇక్కడ. ఈ 3 సాక్షాత్కారాలు లేకపోతే మన సాక్షాత్కారము అసంభవం అన్నమాట. కాబట్టి
ఈ ఈ ఈ ఇదిగాక వేరే అన్య ప్రమాణం అథవా సాధనమును వెతుకోవలసిన ఆవశ్యకత లేదు. కాబట్టి ఏ విధముగా రజ్జు మరియు సర్పం యొక్క జ్ఞానము కలిగిన సమకాలమునందే రజ్జువునందు సర్ప నివృత్తి రూప ఫలం యొక్క ప్రాప్తి కలిగిన వెంటనే రజ్జు యొక్క జ్ఞానము కలుగుచున్నదో. ఏమి మనము మంద చీకట్లో పోతున్నాం, తాడును చూసినాం, పాము లెక్క కనబడ్డది. ఎవరో పెద్ద ఆయన భయపడుతున్నాడు, పాపం పోయి సహాయం చేస్తా. ఆయన ఇంట్లో వండుకోవచ్చు, ఆయన భయపడితే ఈయనకేం వస్తుంది, భయపడంలే అనుకుంటాడు. కానీ ఈయన కొంచెం దయాళు అన్నమాట. అరే పాపం వాడు భయపడుతుండు అనుకొని లేచి టార్చ్ లైట్ తీసుకొని, అరే నువ్వు భయపడకు, ఇది పాము కాదు, ఇది తాడు, బ్రహ్మవశాత్ అట్లా కనబడ్డది అని టార్చ్ లైట్ వేసి దాన్ని చూపించి ఆ తాడును పట్టుకొని ఇట్ట దులిపి వాని చేతిలో పెట్టి దులిపబెట్టి మళ్ళీ నమ్మాలి కదా, మళ్ళీ వండబెట్టి ఇది ఇట్లా కనబడ్డది అని దయతోటి, దేంతోటి దయతోటి వాడి భయాన్ని పోగొట్టిండో. ఆ విధంగానే ఎప్పుడైతే ఏ కాలంలో ఇది పాము అని తెలిసిందో, ఒక ఆయన వచ్చి సహాయం చేసి టార్చ్ లైట్ వేసి ఎప్పుడైతే ఇది తాడు అని ఖచ్చితంగా పట్టుకొని దులిపించి దాన్ని తాడు పట్టుకొని ఇట్ట 10 సార్లు దులిపించి కళ్ళకు చూడు, కరెక్ట్గా చూడు అని చూపించి పండబెడితే ఏ సమయం లోపట ఇది తాడు అని ఖచ్చితమైన జ్ఞానం కలిగిందో అదే సమయం లోపట దాంట్లో ఉన్నటువంటి సర్పం పోతుంది, దాంట్లో ఉన్నటువంటి జలధార పోతుంది, దాంట్లో ఉన్నటువంటి భూచిద్రాలు ఏకకాలంలో మాయమైనట్లుగా ప్రాప్తి కలిగిన వెంటనే రజ్జు యొక్క జ్ఞానం కలుగుచున్నదో. అదే విధముగా ఇక్కడ ఆత్మను అర్థము చేసుకొనవలెను. ఎప్పుడైతే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు 3 అతిరిక్తంగా నేనున్నా, ఈ మూడిటికి అతిరిక్తంగా నేనున్నా, నా యందే ఈ 3 అధ్యస్థమైనవి, లేకనే ఉన్నట్టు కనబడుతున్నాయి అని గురువు ద్వారా విని, గురువు మంచోడు ఉండాల, గురువు మంచోడు ఉండాలన్నమాట. మంచోడు అంటే ఏంది, దయగలిగినోడు అని. ఇప్పుడు ఆత్మసాక్షాత్కారం పొందినోడు అంటే మామూలుడు పొందుతురా, ఏ దోషం లేని వాడికైతేనే ఆత్మసాక్షాత్కారం సిద్ధిస్తుంది. ఏమాత్రం దోషం ఉన్నా ఆత్మసాక్షాత్కారానికి ఆ మాత్రంగా దూరంగా ఉంటాడు. ఏమి కాబట్టి అట్లా గురువు నీ దగ్గర తీసుకొచ్చి, ఒరే నువ్వు స్థూలం కాదు, నువ్వు సూక్ష్మం కాదు, నువ్వు కారణం కాదు, నువ్వు అసలు నీ స్వరూపం ఇది అని చెప్పి వాడికి అర్థం చేయించి మళ్ళీ సొంతంగా గురువుగారు చెప్పింది అనుభవంలో తెచ్చడానికి శ్రవణ మనన నిధిధ్యాసనం చేయాలి. ఏం చేయాలా, నిధిధ్యాసనం అంటే ఓ చోట కూర్చొని దానికి ఊరికే మనసు పెట్టి బాగా ఆలోచన చేయాలి, ఇది కరెక్టా కాదా, కరెక్టా. ఈ ఉపన్యాసం విని రూమ్లోకి వెళ్ళిపోయి సెల్ ఫోన్లో అన్ని వీడియోలు చూసుకుంటూ కూర్చున్నాం అనుకో, మళ్ళీ పాఠం అయిందాక ఎన్ని జన్మలైనా కానీ ఆత్మసాక్షాత్కారం కలగదన్నమాట. ఇంకా కొత్త సృష్టి వస్తుంది ఇప్పుడు, ఇప్పుడు సెల్ ఫోన్ పోయి VR వస్తుంది అంటే, ఇప్పుడు సెల్ ఫోన్ పోయి VR, సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని వస్తాలి. అయితే కళ్ళద్దాలి అంతే, ఇట్లా కళ్ళకు అద్దాలు ఎక్కువ ఉంటాయి. మనము పైకి అంటే పైకి పోతుంది, కింది కంటే కిందికి పోతుంది, కుడి కంటే ఇట్లా కళ్ళతోటే మారుతుంటుంది అంత. ఒకసారి ఇట్లా కనుగొట్టినాం అనుకో, ఆ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఏమి 2 సార్లు కనుగొట్టినాం అనుకో, అప్లికేషన్ బంద్ అవుతుంది. దాన్ని అంతా చేస్తారన్నమాట. ఇక అంత కంటితోటి నడుస్తుంది, ఏలు కూడా అవసరం లేదు. ఇక అప్పుడు బయట ప్రపంచం, ఇప్పుడు కనీసం చేతులతో సెల్ ఫోన్ ఎత్తుకుంటే బయట ప్రపంచం అన్న చూస్తున్నాం. అప్పుడు అసలు ప్రపంచమే కనపడదు, ఇక మొత్తం కళ్ళద్దాలకు మొత్తం కళ్ళ నిండి ఉంటుంది అన్నమాట. ఇంకా రాబోయే ప్రపంచంలో మనకు ఆ VRలు వచ్చిన తర్వాత ఇక ఆత్మజ్ఞానం కలుగుతుంది అనుకుంటే చాలా పొరపాటే, ఒక రకంగా పొరపాటే. అదే విధముగా ఇక్కడ ఆత్మను అర్థము చేసుకోవాలను. కానీ ఇదంతా నేను చెప్పిన, శంకరాచార్యుల వారు అంటుండ్రు, ఇదంతా నేను చెప్పా. కానీ కొందరి మతముల యందు కొందరు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళకు మనసుకు తోచినట్టుగా అభిప్రాయముల యందు ఘటజ్ఞానమునందు అంధకారం యొక్క నివృత్తియే కాకుండా వేరే ఇతర కార్యమునందును ప్రమాణము ప్రవృత్తమగుచున్నది అని భావించుచున్నారు.
వారిని ఏ విధముగా అర్థము చేసుకొనవలెనన్న ఛేద్య పదార్థముల యొక్క సంబంధము విచ్ఛేదము చేసిన తర్వాత దానికి అతిరిక్తముగా కూడా ఛేదన క్రియకు సంబంధించిన వస్తువు ఏదో ఒక అవయవమునందు ఏదో ఒక వ్యాపారము చేయగలదు అన్నట్లుగా ఉన్నది అంటున్నాడు. అర్థమైందా అయిందట. అర్థమైందా? కొందరి మతములయందు వారి అభిప్రాయం ఘటజ్ఞానమునందు అంధకార నివృత్తియే కాకుండా, అంటే ఏముందయ్యా, పాతకాలంలో చీకట్లు ఉండేటివి. పాతకాలంలో చీకటిల్లని ఒకటి ఉండేది. మేము ఉన్నప్పుడు కూడా మేము చిన్నప్పుడు దాన్ని పడమటిల్లు అనేది. చీకటి గది, చీకటిల్లు, చీకటి గది అంటారు. మా దగ్గర చీకటిల్లు అంటారు, తెలంగాణ భాష కదా, చీకటిల్లు అంటారు. చీకటి గది, చీకటిల్లు, పడమటిల్లే కదా, కరెక్ట్ నేను చెప్పిన, పడమటిల్లు. అయితే మా పడమటిల్లు అంటే చీకటిల్లు అని దాని తాత్పర్యం అంట. దానికి ఏ కిటికీ ఉండదు, ఏ దర్వాజ ఉండదు, ఏ కిటికీ ఉండదు, ఏ దర్వాజ ఉండదు. అయితే ఆ నెత్తి మీద ఉంటుంది తలపైన సెంటర్లో ఒకటి చిన్న రంధ్రం పెట్టేసి దాన్ని మూత పెట్టుండేవాళ్ళు. గూన ఆ గూనె తీస్తే కానీ వెళ్తురు రాదు, లేకపోతే చీకటే ఉంటుంది అన్నమాట. అర్థమైందా? ఎప్పుడన్నా పడమటింట్లోకి పోవాలంటే ముందు పైకి పోయి గూనె తీసి కిందికి వచ్చి లోపలికి పోవాలి. లోపలికి పోతే కానీ అప్పుడు ఆ కాలంలో దొంతి కుండలు ఉండేటివి. ఏ కుండలు? దొంతి కుండలు. చిన్న పెద్ద కుండ ఉండేది, దానిపైన ఓ కుండ, దానిపైన ఓ చిన్న కుండ, ఒక 7-8 దాకా ఉండేటి. నేను చూసిన కాడికి 7-8 దాకా ఉండేటి కుండలు. ఓ దాంట్లో ఏమో బొబ్బర్లు, ఓ దాంట్లో ఏమో కందులు, ఓ దాంట్లో ఏమో ఉలవర్లు, ఓ దాంట్లో ఏమో పెసర్లు, ఓ దాంట్లో ఏమో నువ్వులు అన్నీ ఎండబోసి పోసుకునేది దాంట్లో. ఏమి మా తల్లిగారు అనేది, అరే 4 కుండలు ఉన్నాయి పట్టుకరారా అనేది. 4 కుండలు ఉన్నాయి, బొబ్బర్లు పట్టుకరా. బొబ్బర్లను గుడాలు వేస్తాం. ఏమంటారు ఇక్కడ? గుడాలు. ఆంధ్రలో ఏమంటారు? గుగ్గిళ్ళు. మేము గుడాలు అంటారు, మా తెలంగాణ గుడాలు అనేది. మేము గుడాలు వేస్తారు పట్టుకురామంటే మేము చీకటిలోకి పోతే అసలు ఏ కుండా కనబడదు. ఏదైనా ప్రమాదవశాత్తు కాలు తగిలిన పోయిందా అన్ని కుండలు ఇక అంటారు. బొబ్బెర్లు గిబ్బర్లు ఏముండే అంతా ఒకటే అయిపోతాయి ఆడ అని. ఇక మేము జాగ్రత్తగా పైకి వెళ్ళి ముందు పోయి మిద్దె పైకి ఎక్కి ఆ గూనె మీద అది తీసి కిందికి వచ్చి 4వ నెంబర్ను గుర్తుపట్టి పైన 4-5 ముందు దించి పక్కకు పెట్టి మళ్ళీ కందులు తీసి మళ్ళీ ఆ కందులో బొబ్బెర్లో తీసి మళ్ళీ ఏ కుండ నాకుండా అట్లే పెట్టారు. అదొకటి మళ్ళీ ఇంకోటి తెమ్మంటే చెప్తారు కదా, అంత గజిబిజి అవుతుంది అనమాట. లైన్ ఎంబడి పెట్టి తీసుకొచ్చేది. ఇక్కడ ఏమంటున్నారు అంటే, మరి చీకటింట్లో పోయినప్పుడు నీకు కుండ కనబడాలంటే ఆ పైన గూనె తీసేసినావు. గూనె తీసేయంగానే ఇంతకుముందు చీకట నీకు ఏం కనబడలే, కానీ వెలుతురు రాగానే నీకు కుండ కనబడ్డదిగా. వెలుతురు రాగానే కొనబడిందిగా. కరెంటు పోయింది, ఏది కనబడలే. రూమ్లోకి పోయి ఆడుంది కుండ తీసుకురమ్మన్నాడు. ఆ రూమ్లో ఏం కనబడలేదు. లైట్ వేసుకున్నావు. లైట్ వేసుకోగానే కుండ కనబడ్డది. అయితే ఆ కుండ కనబడడానికి కారణం ఏంది? చీకటి పోయింది. ఇది చెప్తున్నాడు. ఘటజ్ఞానమునందు అంధకారం యొక్క నివృత్తి. మనకు ఘటజ్ఞానం ఎట్లా కలిగింది? అంధకారం పోవడం వల్ల, అంటే లైట్ వెలగడం వల్ల. అంధకారం పోవడం అంటే ఏంది? లైట్ వెలగడాన్ని అంధకారం పోవడం అంటారు. లైట్ వెలగడం వల్ల మనకు ఘటజ్ఞానం కలిగింది. అయితే ఇక్కడేమంటుండంటే ఘటజ్ఞానమునందు అంధకారం యొక్క నివృత్తియే కాక, అంటే అంధకారం పోవడమే కాక వేరే ఇతర కార్యమునందును ప్రమాణము ప్రవృత్తమగుతున్నది. అంధకారం పోయింది. పోయి ఆ పోయిన అంధకారం ఇంకేదో చేస్తుందట. చీకటి పోయిందయ్యా, చీకటి పోయింది. పోయి ఇంకేదో చేస్తుందంటది. అంధకారం పోయింది, నీకు కుండ కనబడుతుంది. కుండ కనబడదాంట్లో డౌట్ లేదు. కుండ కనబడ్డది, ఇంతకుముందు కనబడలేదు, ఇప్పుడు కనబడ్డది.
ఇప్పుడు ఇంతవరకు నువ్వెవరో నీకు తెలియదు. ఇప్పుడు నువ్వెవరో నీకు తెలిసింది. నాది స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరం కాదు, కారణ శరీరం కాదు, నేను ఆత్మను అని ఆ ఉపనిషత్తు చెప్పి దాన్ని బట్టి, శాస్త్రం చెప్పిన దాన్ని బట్టి, గురువు చెప్పిన దానికంటే నీకు లైట్ వెలిగింది. ఏమైంది? చీకటింట్లో లైట్ వెలిగినట్టు నీకు లైట్ వెలిగి నేను ఆత్మను అని నీకు ఆత్మజ్ఞానం కలిగింది. ఈ జ్ఞానం ఏం చేసింది? నీకు ఆత్మజ్ఞానాన్ని కలిగించింది. అంధకారం పోయింది. ఇంతవరకైతే నేదైతే నేను స్థూల స్వరూపం నాది, సూక్ష్మ స్వరూపం నాది, కారణ శరీరం స్వస్వరూపం నాది అని ఏదైతే అనుకున్నావో ఆ భ్రమంతా పోయింది. అది నేను ఆత్మను అని ఆత్మజ్ఞానం నీకు కలిగింది. ఘటజ్ఞానం కలిగినట్టుగా నీకు ఆత్మజ్ఞానం కలిగింది. ఏమి ఆ ఘటజ్ఞానం కలిగినప్పుడు ఆ చీకటోటి పోయింది కదా, చీకటోటి పోయింది కదా. చీకటి పోవడం అనేది ఒక క్రియ. చీకటి పోవడం అనేది ఏంటిది? ఒక క్రియ. ఆ క్రియ పోయి ఇంకో పని చేస్తుంది అంటే ఏదన్నా, ఇంకో ఏనో చోట కూర్చుంటుంది అంట. అది ఇంకోటి ఏనో చోట కూర్చుంటుంది అంట. కొందరి మతముల యందు అభిప్రాయముల మందు ఘటజ్ఞానమునందు అంధకారం యొక్క నివృత్తి మాత్రమే కాకుండా ఏమి ఆ అంధకారం యొక్క నివృత్తి అనే కార్యము వేరే ఇతర కార్యమునందు ప్రమాణము ఏమి ప్రవృత్తమగుతున్నదని భావించుతుంది. అంధకార నివృత్తి అనే ఒక కర్మ ఉంది కదా, ఆ కర్మ అనేది ఇంకో చోట ఉంటుందంట. ఇంకో చోట ఉంటుంది. అది ఇంకో పని చేస్తుందంట. అది ఇంకొక పని చేస్తుంది. సరే, కుండ కనబడ్డది, కుండ కనబడ్డది, అది నివృత్తమైంది. అంధకార నివృత్తి అనేది ఒక కర్మ. అంధకార నివృత్తి అనేది ఒక కర్మ. వెలుతురు రావడము, అంధకారం పోవడము, పోయిన తర్వాత కూడా ఇంకొంచెం చేస్తుంది అంట. అది అంధకార నివృత్తి అనేది ఇంకెక్కడ చేస్తుంది స్వామి? అది వాళ్ళు అంటున్నారయ్యా, నాకు తెలియదు. వాళ్ళు అంటున్నారు వేరే మతం వాళ్ళు ఏం చేస్తుంది అనేది వాళ్ళకి తెలుసు. అది చేస్తుంది అట. అది అర్థమైందా? ఈ పేర చెప్పి ముగిస్తాం. అర్థమైందా? దీని మీద మీరు 2-3 రోజులు పంచాయతీ పెట్టుకుంటేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే కాదు. అది ఏమి కొందరి మతముల యందు అభిప్రాయముల యందు ఘటజ్ఞానం నందు అంధకారం యొక్క నివృత్తియే కాకుండా వేరే ఇతర కార్యముల యందు ప్రమాణము అంటే అంధకార నివృత్తి అనేది ప్రవృత్తమగుతున్నది భావించున్నారు. వారిని అట్లా అనే వారిని ఏ విధముగా అర్థం చేసుకోవాలనంటే, మనం ఏ విధంగా భావించుకోవాలనంటే, ఛేద్య పదార్థముల యొక్క సంబంధము విచ్ఛేదము చేసిన తర్వాత, ఛేద్య పదార్థముల యొక్క సంబంధము విచ్ఛేదము చేసిన తర్వాత దానికి అతిరిక్తముగా ఛేదన క్రియకు సంబంధించిన వస్తువు ఏదో ఒక అవయవనందు ఏదో ఒక వ్యాపారం చేయగలది అన్నట్లుగా ఉన్నది. అయితే ఏమైందంటే, ఒక పెద్ద మొద్దున్నది, పెద్ద మొద్దున్నది. ఆ మొద్దును పొయ్యిలో పెట్టాలి, కానీ అంత పొడుగుది పట్టదు. బట్ దీన్ని ఏమంటారంటే, ఆ గురువుగారు ఏం చెప్పిండంటే, దీన్ని ముక్కలు చేసుకురమ్మన్నట్టు. ఒక గొడ్డలు తీసుకొని దాన్ని ఛేదన క్రియ చేసిండు. ఏం చేసిండు? ఛేదనం అంటే పగల కొట్టడం అనేది ఒక క్రియ. కొట్టిన తర్వాత 2 ముక్కలు అయింది. 2 ముక్కలు అయినా కానీ ఆ ఛేదన క్రియ ఏదో ముక్కలు చేరి ఏదో పని చేస్తుందంట. ఇప్పుడు కొట్టిండయ్యా, కొట్టి ముక్కలు అయిపోయినాయి, 2 ముక్కలు అయిపోయినాయి. 2 ముక్కలు అయిపోయినా కానీ ఆ ఛేదన క్రియ ఉంది కదా, ఛేదన క్రియ. ఆ ఛేదన క్రియ అనేది ఏదో ఒక ఈ ముక్కల్లోనన్నా ఆ ముక్కల్లో ఉండి ఏదైనా పని చేస్తుందంట. చేస్తుంది ఏమన్నా, అట్లున్నదంట వాళ్ళు అనేది. ఓం
భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాఖ్యభిర్యజత్రాः స్థిరైరంగైः తుష్ట్వా గుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుः స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తారిక్షో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి.